అందరూ అటెండ్ అవ్వాల్సిందే. ఉం? సరేనా? మరి ఈరోజు మనకి అంత చక్కటి మోటివేషన్ ఎడ్యుకేషన్ ని సరైనటువంటిది ఏది అని చెప్పడానికి తన అనుభవంతో ఈరోజు మన ముందున్నారు రూబీ ఎగ్జిక్యూటివ్ కోటం సురేష్ గారు. మనం అందరం కూడా గ్రాండ్ హార్టిస్ట్ సార్కి వెల్కమ్ చెప్దాం. పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్ అనుకున్నది రాసి పెట్టుకుందాం, ఒకవేళ రాయడం వస్తే. రియాక్షన్స్ ఇద్దాం. మంచి స్పీకర్ కూడా బాగుంటుంది బూస్టింగ్. అందరం ఒకసారి రియాక్షన్ ద్వారా మన యొక్క రూబీ ఎగ్జిక్యూటివ్ కోటం సురేష్ గారు, ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మనం ప్రతిరోజు ఎక్కడో చోట గ్రాటిట్యూడ్ చెప్తూనే ఉండాలి. అనదర్ గ్రేట్ డే మనకి ఇచ్చిన గాడ్కి అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ అవకాశం ఇచ్చినటువంటి కంపెనీకి, దాన్ని నిర్మించిన అంజర్ సార్కి అండ్ రైట్ వేలో మనల్ని తీసుకెళ్తున్న మెంటర్కి, అందరికి ఒకసారి మన ఈ బ్యూటిఫుల్ మార్నింగ్లో గ్రాటిట్యూడ్ తెలియజేద్దాం. ప్రతిరోజు ఉదయం మనం చాలా విషయాలు వింటున్నాం, చాలా విషయాలు నేర్చుకుంటున్నాం, చాలా విషయాలను పాటిస్తున్నాం అండ్ డెవలప్ అవుతాం. ఈరోజు కూడా నేను ఒక చోట విన్నవి 3 పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను. సో వీటికి స్లైడ్స్ ఏమీ లేవు. దెన్ ఒక 3 వీడియోస్ ఉన్నాయి. దాంతోటి మనం ఒక 20-25 మినిట్స్‌లో దీన్ని మనం క్లోజ్ చేసుకుందాం. ప్రతిరోజు మార్నింగ్ రొటీన్ అనేటువంటిది బిజినెస్ మ్యాన్ అంటే బాగా డెవలప్ అయిన వాళ్ళకి ఒక రొటీన్ ఉంటుందండి. సో ఎందుకు వాళ్ళు ఒక రొటీన్ పెట్టుకుంటారంటే గనక దాంట్లో సక్సెస్ ఉందని వాళ్ళు నమ్మారు కాబట్టి ఒక రొటీన్‌లో ఉంటారు వాళ్ళు. ఏ సెలబ్రిటీనైనా చూడండి, ఏ బిజినెస్ మ్యాన్ అయినా చూడండి, ఒక రెగ్యులర్ రొటీన్ ఉంటుంది. బట్ వాళ్ళ రెగ్యులర్ రొటీన్‌లోకి వెళ్ళడానికి కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. బట్ అవన్నీ దాటుకుని ఆ రొటీన్‌లోకి వెళ్తారు. వన్స్ రొటీన్‌లోకి వెళ్ళిన తర్వాత సక్సెస్‌ని చూస్తారు. సో మనకు కూడా 5 ఏఎం అనేటువంటిది ఒక రెగ్యులర్ రొటీన్. దేనికోసం ఈ 5 ఏఎం అంటే ఇది ఆచారం కాదండి. ఈ రొటీన్‌లో ఉంటే గనక కామన్ మ్యాన్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అటువంటి 5 ఏఎం రొటీన్‌లో చాలా విషయాలు వింటున్నాం. ఈరోజు మనం 3 విషయాల గురించి తెలుసుకుందాం. అయితే ఈరోజు నాదొక చిన్న ప్రశ్న నాతో సహా. నేను కూడా వేసుకున్నాను సెషన్‌కి ముందు. మిమ్మల్ని అడుగుతున్నాను. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు చేంజ్? ఎంతమంది మారాలనుకుంటున్నారు? ఫస్ట్. అసలు మారాలని మనం అనుకోకుండా ఎంత మోటివేషన్ తీసుకున్నా వర్కౌట్ అవ్వదంట. సో ఫస్ట్ మనం చేంజ్ అవ్వాలనుకుంటున్నామా? ఈ 5 ఏఎం మనల్ని చేంజ్ చేస్తుందని అనుకుంటున్నారా? ఉదయం లేస్తే నిజంగా నాలో మార్పొస్తుందని అనుకుంటున్నారా? అట్లా అనుకుంటేనే ఈ 5 ఏఎంలన్నీ సక్సెస్ అవుతాయి. అట్లా కాకుండా సీనియర్ కోసమో, ఇక తప్పుకో, ఏదైనా అంటారనో కనుకొస్తే గనక ఎన్ని 5 ఏఎంలొచ్చినా సరే మనకి ప్రతిదీ కొత్త 5 ఏఎం లాగా ఉంటుంది. ఈరోజు మీరు నేను ఏసుకోవాల్సిన మొదటి ప్రశ్న, నిజంగా మనం చేంజ్ కోరుకుంటున్నామా? ప్రెజెంట్ ఉన్న దానికి ఇంకా బెటర్‌మెంట్ కోరుకుంటున్నారా? నిజంగా అలా కోరుకుంటే ఇప్పుడే మీకు ఒక మెంటర్ అవసరమండి. ఎందుకు మెంటర్ అవసరం అంటే గనక ఒక అకౌంటబిలిటీ మెంటర్ వల్ల ఏమొస్తుందంటే మోటివేషన్ వస్తుంది. అన్నీ తెలుస్తాయి. బట్ అకౌంటబిలిటీ ఉంటుందండి. మనల్ని హోల్డ్ చేసి మన దగ్గర జరుగుతున్న పనులకి, లేదా మనం చేసే పనులకి, మన చేంజ్‌కి ఒక అకౌంటబిలిటీగా ఉండేటువంటి ఒక మెంటర్ లేకపోతే, మనం చేసే ఏ పని కూడా ఫుల్‌ఫిల్ అవ్వదండి. సో, నిజంగా ఈరోజు మనం మారాలనుకుంటే, ఈరోజే ఒక మెంటర్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆ మెంటర్‌కి సరెండర్ అవ్వాలి. సెలక్షన్ అందరి దగ్గర ఉంటుంది. సరెండర్ అవుతున్నారా లేదా అని ఇంపార్టెంట్. మనము గాడ్‌ని బిలీవ్ చేస్తాం. సరెండర్ అవుతాం గదా! పీక్ స్టేజ్‌లో కూడా గాడ్‌ని అడుగుతాం ఫస్ట్. ఎట్లాగైనా దీని నుంచి నన్ను బయటపడేయి. టెంపుల్‌కి వెళ్లి సరెండర్ అవుతాం. ఇంట్లో ఉండి సరెండర్ అవుతాం. మనము హృదయపూర్వకంగా ఎట్లయితే గాడ్‌కి సరెండర్ అవుతామో, మన ఫ్యూచర్ కోసం ఒక మెంటర్‌కి 100% సరెండర్ అవ్వాలండి. ఏదైనా చెప్పిందే చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మన మార్పుకి ఒక అర్థం ఉంటుంది. సో, ఈరోజు వీలైతే గనక తప్పనిసరిగా మీరొక మెంటర్‌ని సెలెక్ట్ చేయండి. 3 విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఒకటి సూపర్ సెల్ఫ్, సూపర్ మైండ్ అండ్ సూపర్ హెల్త్. ప్రతి మనిషికి 3 అవసరమండి. సెల్ఫ్ సెల్ఫ్ ఒకటుంటుంది మనకి.
బ్యూటిఫుల్ మైండ్ ఉంది అండ్ హెల్త్ కూడా ఉంది. అయితే ఇవి సూపర్‌గా ఉండాలి. అందరికీ మైండ్ ఉంది. అందరికీ హెల్త్ ఉంది. అందరూ మనుషులుగానే ఉన్నాం. సో, ప్రత్యేకించబడాలంటే ఏం చేయాలి? సమాజంలో మనం ప్రత్యేకమైన గుర్తింపు కావాలంటే ఏం చేయాలి? ఈ 5 ఏఎంలో అందుకే కదండీ వచ్చాం మనం. మన కుటుంబాల్లో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని, సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని, ఇండస్ట్రీ వాళ్ళలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని 5 ఏఎంకి లేస్తాం. ఈరోజు ఫస్ట్ మనం చూస్తుంది సూపర్ సెల్ఫ్ గురించి మాట్లాడుకుందాం. సూపర్ సెల్ఫ్ అంటే మన గురించి మనం. అయితే ముందు మిస్టేక్స్ మాట్లాడుకుందాం. తర్వాత సరి చేసుకునేవి మాట్లాడుకుందాం. టిప్స్ ఏమన్నా ఉంటే. కామన్‌గా జరిగేది ఎక్కడుంటుందంటే, నో కనెక్షన్ విత్ సెల్ఫ్ అంటండి. అసలు మనకి మనం కనెక్ట్ అవ్వమంట చాలామంది. ఎందుకని? మనకి మనం కనెక్ట్ అవ్వకపోవడం వల్ల జరిగే విషయాలేంటంటే, అసలు మన పాజిటివ్స్ ఏంటి? మన నెగెటివ్స్ ఏంటి? అసలు మన స్ట్రెంగ్త్ ఏంటో కూడా ముందు మనం తెలుసుకోం. ఫస్టు మన స్ట్రెంగ్త్ మనం తెలుసుకోవాలి. మనము మార్కెటింగ్‌లో ఉన్నాం. నలుగురిని ఇన్‌స్పైర్ చేసేటువంటి సెక్టర్‌లో ఉన్నాం. నలుగురికి ఆరోగ్య సమాచారం ఇచ్చే సెక్టర్‌లో ఉన్నాం. నలుగురిని మోటివేషన్ చేసే సెక్టర్‌లో ఉన్నాం. అటువంటప్పుడు అసలు మన గురించి మనకి తెలిసుండాలి. అసలు మనం బాగా మాట్లాడగలమా? ఎంతమందిని కనెక్ట్ చేయగలము? ఎంతమందిని హోల్డ్ చేయగలము? ఎలాంటి నాలెడ్జ్ మన దగ్గరుంది? మన స్ట్రెంగ్త్ ఏంది? ఫస్టు మనకి మనం కనెక్ట్ అవ్వాలండి. మన బలాలు, మన బలహీనతలు పూర్తిగా మనకి తెలిసుండాలి. అయి తెలిసిన నాడు ఎదుటి వ్యక్తిని మనం కనెక్ట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇది చాలా మంది మర్చిపోతారంట. సెల్ఫ్ కనెక్షన్ మర్చిపోయి ఎదుటి వారిని సరి చేయడానికి స్టార్ట్ చేస్తాం. ఇదొకటి మనం ఈరోజు సరి చేసుకోవాల్సింది. అండ్ నో గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే ఏంటండి? ఎవ్రీ సెకండ్‌కి గ్రాటిట్యూడ్ ఉండాలండి. బై గాడ్ గ్రేస్ మనం చాలా హ్యాపీగా లేచాం ఈరోజు. చాలా హ్యాపీగా ఈ సెషన్‌లో ఉన్నాము. చక్కగా రెడీ అయ్యి కూర్చున్నాము. ఇలాంటి అవకాశాలు లేని చాలా మందున్నారు సమాజంలో. ఇంతే ఆరోగ్యంగా లేని సమాజంలో కుటుంబాలు కూడా ఉన్నాయి. అసలు అవకాశాలు ఉంటాయా అనే ఆలోచనతోటి ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. బట్ మన వరకు అవకాశం వచ్చింది. మరి వచ్చిన అవకాశాన్ని గ్రాటిట్యూడ్ చెప్పాలి. అండ్ మనల్ని నడిపిస్తున్న వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఈరోజు హెల్త్‌కి గ్రాటిట్యూడ్ చెప్పాలి. కరెంట్‌కి అన్నిటికి ప్రతీది ఈ భూమి మీద ఏది మనం పట్టుకురాలేదు. ఏది మనం పట్టుకోము. మనకు కలిగున్న ప్రతి దానికి గ్రాటిట్యూడ్ తెలియజేస్తూనే ఉండాలండి. సో, ఇంకొక మిస్టేక్ ఏంటంటే నాట్ ఏబుల్ టు ఫర్‌గివ్ అండి. అసలు ఫర్‌గివ్‌నెస్ ఉండాలండి. మీరెప్పుడైనా గమనించారా? మన చిన్నతనంలో మనం ఎన్నో తప్పులు చేస్తా ఉంటాం. చిన్న చిన్న తప్పులే. అవన్నీ నాన్నకి, అమ్మకి తెలుసు. సో, వయసు పెరిగే కొద్దీ చిన్నప్పుడు జరిగినయన్ని గుర్తు చేసేస్తూ ఉంటారా? నువ్వు చిన్నప్పుడు ఎట్లా చేసావు, ఈ తప్పులు చేసావు, ఈ తప్పులు చేసావు అని అంటారా? వాటిని సరి చేస్తూ ముందుకు తీసుకెళ్తారా? ఖచ్చితంగా సరి చేస్తారు. మనం ఎన్నో తప్పులు చేస్తాం. దేవుడి దగ్గరికెళ్ళి ఒక చిన్న నమస్కారం పెడతాం. ఒక చిన్నదన్నం. నేను చేసినయన్ని ఫర్‌గివ్ చేయండి. మరి నిజంగా ఆయన ఫర్‌గివ్ చెయ్యకపోతే ఇక్కడ మనం ఉండగలుగుతామా? మరి మనం ఫర్‌గివ్‌నెస్ ఎదుటి వ్యక్తి నుంచి కోరుకుంటున్నప్పుడు, దేవుడి నుంచి కోరుకుంటున్నప్పుడు, తల్లిదండ్రుల నుంచి కోరుకుంటున్నప్పుడు, మనం ఎందుకు ఫర్‌గివ్‌నెస్‌లో ఉండలేకపోతున్నాం? మనం మనుషులతోటి వ్యాపారం చేస్తున్నాం. మనసులతోటి వ్యాపారం చేస్తున్నాం. ఇక్కడ 100% ఫర్‌గివ్‌నెస్ ఉండాలండి. అండ్ నో టైమ్ ఫర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. చాలా మంది ఇబ్బంది పడుతుంది ఇదే. లక్షలు సంపాదిస్తారు జీతాలు. బట్ కుటుంబానికి ఒక్క 10 నిమిషాలు కూడా సమయం ఇవ్వరండి. ఈవెన్ పిల్లలకి కూడా ఇవ్వరు. ఫ్యామిలీకి ఇవ్వరు. హస్బెండ్ వైఫ్‌కి ఇవ్వట్లేదు వైఫ్, హస్బెండ్‌కి ఇవ్వట్లేదు. మనం ఇక్కడ చాలా ఫ్లెక్సిబుల్ టైమ్‌లో ఉన్నామండి. అసలు ఇండస్ట్రీ అంటేనే ఫ్యామిలీ బిజినెస్ అన్నారు. ఫ్యామిలీ బిజినెస్. ఈరోజు మనం ఇంట్లో కూర్చొని భార్యాభర్తలు కలిసి చేస్తున్నటువంటి గొప్ప వ్యాపారం ఇది. ఇలాంటి అవకాశం మనకెక్కడ ఉండదండి. ఇంక ఆల్‌వేస్ సెల్ఫిష్ అండ్ ఎగోయిస్టిక్. చాలా మంది సెల్ఫిష్‌గా అంటే మనము మాట్లాడుకుంటుంది సూపర్ సెల్ఫ్ గురించే. సెల్ఫిష్‌నెస్ గురించి కూడా మనం మాట్లాడుకోవట్లేదు మనం. మిస్టేక్ ఏంటంటే సూపర్ సెల్ఫ్‌లో ఉండవలసిన మనం సెల్ఫిష్‌గా ఉండిపోతున్నాం. ఎగోయిస్టిక్‌గా ఉండిపోతున్నాం. కొన్ని కొన్ని సార్లు ఇగో మన ఎదుగుదలకు ఉపయోగపడాలి తప్ప మన పతనానికి కాదు. ఇగో చాలా మంచి పదమని హరి సార్ చాలా సార్లు చెప్పారు. ఇగో నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి, నిన్ను నువ్వు అభివృద్ధి పరచుకోవడానికి పని చేయాలి తప్ప, మన ఇగో మన పతనానికి గాని, మన వ్యాపారాన్ని కిందకి తీసుకెళ్ళడానికి గాని పనిచేయదండి. ఇవన్నీ కామన్‌గా చేసే హ్యూమన్ మిస్టేక్స్ అండి. సో, వీటి నుంచి బయటపడాలంటే 3 టిప్స్ ఉన్నాయండి. సూపర్ సెల్ఫ్ అవ్వాలంటే 3 టిప్స్ ఉన్నాయి.
అందులో మొదటిది ప్రతిరోజు మనం చేస్తుంది సైలెన్స్ క్రియేషన్. నిన్ను నువ్వు తెలుసుకునేది సైలెన్స్‌లోనే. ఒంటరిగా నువ్వు ఒక గదిలో ఉన్నప్పుడే నువ్వేంటో నీకు తెలుస్తుంది 10 మందిలో ఉన్నప్పుడు. సో, మనల్ని మనం తెలుసుకోవాలంటే ఆ సైలెన్స్‌లోకి ఒకసారి వెళ్లి రాగలిగితే, ఆ సైలెన్స్ క్రియేషన్ గనుక చేయగలిగితే, ఆ హోల్డింగ్ పవర్ గనుక మనం పెంచుకోగలిగితే సూపర్ సెల్ఫ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 గ్రాటిట్యూడ్. ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం గ్రాటిట్యూడ్ గురించి. మనకి కలిగున్న ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పాలండి. ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. మనం వేసుకునే చెప్పుల దగ్గర నుంచి, తీసుకుంటున్న గాలికి, వెలుతురికి, మనకున్న ప్రతి అవకాశానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఎందుకంటే ఇదేది మనం తెచ్చుకున్నది కాదు. నేచర్ మనల్ని ప్రేమించి ఇచ్చినది. అట్లాగే ఈ సమాజంలో చాలా మంది గుర్తించని, చాలా మందికి ఇంకా వెళ్ళని అవకాశానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఎందుకని? ఒక్క జనరేషనే గాదు. 3 జనరేషన్‌ని సరిజేసే అవకాశం మన దగ్గరుంది. 3 జనరేషన్‌ని ఫైనాన్షియల్‌గా స్టేబుల్ చేసేటువంటి గొప్ప ఆపర్చునిటీ ఇండస్ట్రీ. అంత గ్రేట్ ఆపర్చునిటీకి మనం ప్రతి రోజు గ్రాటిట్యూడ్ చెప్పాలి. అంటే మన ప్రొడక్ట్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఎందుకని? ఈరోజు ఎంటైర్ సిస్టము, సమాజం మొత్తము సింప్టమ్ బేస్డ్ దాంట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, దీర్ఘకాలిక వ్యాధుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, కుటుంబాల నుంచి వేరైపోతున్నప్పుడు, కుటుంబాలు రోడ్డు మీద పడుతున్న ఈ టైంలో ఎంటైర్ హోలిస్టిక్ అప్రోచ్‌గా చాలా రీసెర్చ్ జరిగి, చాలా టేస్టీగా మన ఇంటి వరకు వచ్చిన ప్రొడక్ట్‌కి గ్రాటిట్యూడ్ చెప్పాలి. నిజంగా ఇలాంటి ప్రొడక్ట్ తయారయ్యి ఉండకపోతే, ఇంత టేస్టీది లేకపోతే, ఈ 5 AM మీరు నేను కూర్చునే అవకాశం ఈరోజు మనకుంది. సో, దానికి మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. అండ్ కంపెనీ ఇచ్చినటువంటి సంపాదించుకునే అవకాశానికి కూడా గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఎవరన్నా చిన్న మనకొక ఫ్రెండ్ ఒక రూ. 1000 ఇచ్చాడనుకోండి. తనకు గుర్తొచ్చిన ప్రతిసారి చెప్తాడు. లాస్ట్ టైమ్ నీకొక 1000 ఇచ్చానని. ఒక 10,000 అప్పిచ్చారనుకోండి, మనం తీర్చేస్తాం. రూ. 2 వడ్డీకో, రూ. 3 వడ్డీకో. బట్ మనకు కనిపించిన ప్రతిసారి చెప్తూనే ఉంటాడు. లాస్ట్ టైమ్ నీకొక 10,000 ఇచ్చానంట. మరి 1000కి, 10,000కి అంత గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు, వారం వారం అండి. వారం వారం అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్. నువ్వెంతైనా సంపాదించుకో. నిన్నేమి అడగను. నువ్వెంతమందికైనా అవకాశం ఇయ్యి. అని చెప్తున్న కంపెనీకి, దాని ప్లాన్‌కి కూడా మనకు గ్రాటిట్యూడ్ చెప్పాల్సుంటుంది. ఇక మూడోది ఫర్‌గివ్‌నెస్. మనకు అవసరం లేని విషయాలను వదిలేయాలండి. బ్రెయిన్‌కి అది అవసరం లేదసలు. మీరు సంతోషంగా ఉండే వాటిని పట్టుకోండి. మిమ్మల్ని సరిజేసే వాటిని పట్టుకోండి తప్ప, అవసరం లేని ప్రతీదీ మీదేసుకున్నది జ్ఞాపకం ఉంచుకొని, దాన్ని మరలా నెమరు వేసుకుంటూ, ఇవేవి అవసరం లేదు. ఎట్లాగైతే దేవుడి దగ్గర మనం చేసిన తప్పులు మన్నించని ఒక చిన్న నమస్కారంతో వచ్చేస్తున్నామో, అట్లాగే మన ఎడల చిన్న చిన్న మిస్టేక్స్ చేసిన ప్రతీదీ ఫర్‌గివ్‌నెస్ ఉండాలండి. ప్రతీదీ మర్చిపోవాలి. వాటి వల్ల మనకొచ్చే ఉపయోగం ఏమి లేదు. సో, సూపర్ సెల్ఫ్‌గా ఉండాలంటే సైలెన్స్ క్రియేషన్‌లో ఉండండి. అండ్ గ్రాటిట్యూడ్ చెప్పండి. అండ్ ఫర్‌గివ్‌నెస్ కలిగి ఉండండి. ఇది మనల్ని ఉన్నతంగాను, మనల్ని మనం తెలుసుకోవడానికి, మన బలాలు, బలహీనతలు ఏంటో మనకి చెప్పడానికి ఈ 3 బాగా ఉపయోగపడతాయి. ఇది సూపర్ సెల్ఫ్. ఇక రెండోది సూపర్ మైండ్ అండి. ఈ భూమి మీద ఆలోచన శక్తి కలిగి ఉండి, తనను తాను మార్చుకుంటూ, సమాజాన్ని మారుస్తూ, ఇన్నోవేటివ్ థింకింగ్ ఉన్నటువంటి ఏకైక జీవి మనిషి మాత్రమే. తన మెదడు మాత్రమే కొత్తదాన్ని సృష్టించడానికి ఆలోచించేలాగా నేచర్ రెడీ చేసింది. మరి అటువంటి మైండ్ కొన్ని మిస్టేక్స్ సహజంగా చేస్తూ ఉంటదండి. అవేంటో చూద్దాం. నాట్ లెర్నింగ్ ఎనీథింగ్ న్యూ అండి. అసలు మనం కొత్తది నేర్చుకోవడానికి మన మైండ్ ఎప్పుడు రెడీగా ఉండదంట. కొత్త థింగ్స్ నేర్చుకోవడానికి గాని, కొత్తది ఆలోచించడానికి గాని, ఇది సిద్ధంగా ఉండదు. ఇది సిద్ధంగా ఉండకపోవడం వల్ల మనం సూపర్ మైండ్‌ని సాధించలేం. అండ్ అడిక్టెడ్ టు నెగెటివ్ థాట్స్ అండ్ ఎమోషన్స్ అండి. మీరెప్పుడైనా చూడండి, ఒక వైట్ పేపర్ మీద ఒక బ్లాక్ డాట్ పెట్టి, ఇక్కడ ఏముందని అడిగితే అందరూ బ్లాక్ డాట్‌నే చూపిస్తారు. అంత పెద్దగా ఉన్న వైట్ పేపర్ ఎవరికీ కనిపించదు. సో, మన మైండ్ దేనికి అలవాటు పడుతూ ఉంటుందంటే రాను రాను అడిక్ట్ అయిపోతున్నాం. నెగెటివ్ థాట్స్‌కి అడిక్ట్ అయిపోతున్నాం. అండ్ ఎమోషన్స్‌కి అడిక్ట్ అయిపోతున్నాం. చిన్న చిన్న విషయాలకి హైరాణ పడిపోతున్నాం. దీనివల్ల ఫ్యామిలీస్‌లో డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్ దగ్గర డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఇక బిజినెస్‌లో ఉన్నాం మనం ఒకసారి ఆలోచించండి.
ఒకే ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మైండ్ సెట్టే డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇన్ని మైండ్లతోటి మనం వ్యాపారంలోకి వచ్చామంటే ఎంత సూపర్ మైండ్ కలిగి ఉండాలో ఆలోచించాలి. ఇక్కడ నెగిటివ్ పని చేయదండి. అంటే ఎమోషన్స్ బ్యాలెన్స్ ఇక్కడ చాలా అవసరం. ఓవర్ రియాక్ట్ అయిపోకూడదు. ఇక్కడ ఎవరికి మనం చెప్తా ఉంటారు. డైరెక్ట్ సెల్లింగ్‌లో నో బాస్. యూ ఆర్ ది బాస్. యూ ఆర్ ది బాస్ అంటే మనకి మనం బాసు. మన టీమ్‌కి కాదు. అండర్‌లైన్ దిస్ పాయింట్. మనల్ని మనం బాస్‌గా గనక అనుకుంటే మన పనిని ఇంకా శ్రద్ధగా చేస్తామని అర్థం. సో, ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళకి బాస్ అనుకున్నామో, మనం వాళ్ళ మీద అజమాయిషీకి స్టార్ట్ చేస్తాం. దీనివల్ల ఎమోషన్ బ్యాలెన్స్ తప్పుతుంది. అక్కడి నుంచి నెగటివిటీ ఎక్కువ పెరిగిపోతుంది. సో, సూపర్ మైండ్‌ని మనం సాధించలేం. ఇక ల్యాక్ ఆఫ్ లైఫ్ గోల్స్ అండ్ పర్పస్. అసలు మన మైండ్‌కి ఒక పర్పస్ గనుక మీరు పెట్టకపోతే, అసలు దానికి చెప్పకపోతే, ప్రెజెంట్ నా ఉన్న ఫైనాన్షియల్ వాటి నుంచి నేను బయటపడాలంటే, ఫైనాన్స్ స్టెబిలిటీ కావాలంటే, నేను ఇండస్ట్రీ వాళ్ళో సక్సెస్ అవ్వాలని ఆ ఫీడింగ్ బ్రెయిన్‌కి మీరు ఇవ్వకపోతే, అసలు మన మైండ్ సూపర్ మైండ్ ఎట్లా అవుతుందండి? దేవుడు చాలా ఇంటెలిజెంట్ అండి నేచరు. చాలా ఇంటెలిజెంట్. ఎందుకో చెప్పండి? మ్యాన్ మేడ్ యూట్యూబ్ ఉంది. మనిషి తయారు చేసిన యూట్యూబ్. మీరు ఏది టైప్ చేసి అదే వస్తది. గూగుల్‌లో మీరు టైప్ చేస్తే అదే వస్తది. దాని అర్థం ఏంటంటే, నువ్వు తయారు చేసిన దాంట్లో నువ్వు ఏది విత్తితే అదే ఎలాగైతే తీసుకుంటున్నావో, నీ మైండ్‌లో ఏది పెడితే అదే పొందుతామండి. మీరు ఇచ్చే ప్రతి ఆజ్ఞని అది ఫాలో చేస్తది మైండ్. ఒకసారి సూర్యనారాయణ సార్ చెప్పారు ఇక్కడ మా ఇంట్లో ఒక సీనియర్. "నీకు బ్రెయిన్ ఉంది. నీ చేతిలో చిన్న కత్తొకటుంది. ఎదుటి దాన్ని నరకడమో లేదా కొట్టడమో చేయాలంటే నీ బ్రెయిన్ చెప్పనంత వరకు అది చేతిలోనే ఉంటుందది. వన్స్ నీ బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఈ చెయ్యే కత్తిని వాడడం స్టార్ట్ చేస్తది. అట్లాగే మీ సక్సెస్సు, మీ గోల్సు, మీ పర్పస్సు మీ మైండ్‌కి చెప్పనంత కాలం వచ్చి జస్ట్ ఇట్లా కూర్చుంటుంటే వర్క్ ఎట్టి పరిస్థితుల్లో మన మైండ్ సూపర్ మైండ్ అవ్వదు. సో, మీ పర్పస్ ఏంటో జెప్పాలి. మీ గోల్ ఏంటో జెప్పాలి. ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి. నెగటివిటీకి దూరంగా ఉండాలి. వీటికి లేకపోవడం వల్ల మనం సూపర్ మైండ్‌ని సాధించలేం. మరి సూపర్ మైండ్ సాధించాలంటే 3 టిప్స్ ఉన్నాయండి. చక్కటి టిప్స్. ఒకటి పాజిటివిటీ. ప్రతి దాంట్లో పాజిటివ్ వెతకండి. నెగెటివ్ వెతుకుతున్నప్పుడు ఇబ్బందొస్తుందన్నప్పుడు నెగెటివ్‌ని ఎందుకు వెతకడం మనం? నెగెటివ్ వల్ల సఫర్ అవుతున్నప్పుడు నెగెటివ్‌ని ఎందుకు వెతకడం మనం? ఇంట్లో నెగెటివ్ వెతుకుతాము. టీమ్‌లో కూడా నెగెటివ్ వెతుకుతాం. ప్రతి వ్యక్తిలోని నెగెటివ్ వెతుకుతాం. మీరు ఏది వెతికితే అదే కనపడతదండి. నాలో అయినా, మీలో అయినా. మన పిల్లలకి స్కిల్ ఉంటుంది. మన పిల్లలకి స్కిల్ ఉంటుంది. 6 సబ్జెక్టులు చదవాలి మన పిల్లలు. ఈ 6 సబ్జెక్టుల్లో 5 సబ్జెక్టులు 90 వస్తాయి. ఒక సబ్జెక్ట్‌లో 40 వస్తాయి. మీరు 90కి అప్రిషియేషన్ చెయ్యం మనం. 40 గురించి ఆలోచిస్తాం. ఈ 90స్ వచ్చిన పాజిటివిటీతో గనక పిల్లవాళ్ళని సరిజేయగలిగితే 40 కూడా 90 అవుతది. మీరెప్పుడైతే 40 దగ్గరే ఉన్నారో 90 కూడా 40 అవుతది. ఇది మైండ్ సెట్ పిల్లలు. అట్లాగే టీమ్‌లో పాజిటివిటీ వెతకండి. మన టీమ్ సభ్యుల్లో వాళ్ళలో ఉన్న స్కిల్లు, వాళ్ళలో ఉన్న మంచి గుణాలు, వాళ్ళ యొక్క హెల్పింగ్ నేచర్ ఇవన్నీ మీరు పాజిటివ్‌గా గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యగలిగితే, అంటే మీలో ఉన్న పాజిటివ్‌ని మీరు గుర్తించగలిగితే, ప్రొడక్ట్‌లో ఉన్న పాజిటివ్ గుర్తించగలిగితే, కంపెనీలో ఉన్న పాజిటివ్ మీరు గుర్తించగలిగితే, అవకాశంలో ఉన్న పాజిటివ్ మీరు గుర్తించగలిగితే, సూపర్ మైండ్ అనేటువంటిది సాధించొచ్చు. సూపర్ మైండ్‌లోకి వెళ్ళాలంటే పాజిటివ్ థింకింగ్ ఈస్ ద బెస్ట్ వే అండి. దీన్ని ఈ రోజు నుంచి మనం అలవాటు చేసుకుందాం. ఆల్రెడీ అలవాటుంటే మీరు చాలా ఒక బ్లెస్డ్ పీపుల్ అన్నట్టు. ఇక రెండోది ప్లాన్ ఫర్ యాక్షన్. ప్లాన్ ఫర్ యాక్షన్. ప్లానింగ్ లేకుండా ఏ బిజినెస్ మ్యాను సక్సెస్ అయిన దాఖలాలు ఈ భూమి మీద లేవండి. మీరెప్పుడైనా చూసారా? ప్రతి బిజినెస్ మ్యాన్‌కి ఒక పీఏ ఉంటాడు. ఎన్నింటికి లేవాలి? మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఎక్కడ? 11కి ఇప్పుడు, 12కి ఎక్కడికి వెళ్ళాలి? 1 2 ఇలా నైట్ పడుకునేంత వరకు ఒక ప్లానింగ్ ఉంటుంది. పొలిటీషియన్స్‌కి, బిజినెస్ మ్యాన్స్‌కి. ఇప్పుడు మనం కూడా బిజినెస్ మ్యానే. వి ఆర్ ద ఎంటర్‌ప్రెన్యూర్. ఇక్కడ ఒక వ్యవస్థను నిర్మించడం కోసం వచ్చినటువంటి వాళ్ళం. సో, మనం ఆ వ్యవస్థను నిర్మించే గొప్ప వ్యక్తులం అవ్వాలంటే గనక మన దగ్గర ఒక డైరీ ఉండాలి. ఒక పెన్ ఉండాలి. మనం ఆచరిస్తామో లేదో సెకండరీ థింగ్. ప్రతి ప్లాన్ యాక్షన్‌లోకి రాకపోవచ్చు. కానీ ప్లాన్ అయితే ఉండాలి. అందుకని స్కూల్‌లో కరిక్యులమ్ ఉంటుంది. 6 పీరియడ్స్ ఉంటాయి.
ఫస్ట్ పీరియడ్ ఇది, సెకండ్ పీరియడ్ ఇది. ఎందుకు పెడతారు ఇది అంతా ప్లానింగ్? చిన్నప్పటి నుంచే మనల్ని దాంట్లోకి తీసుకెళ్ళడానికి ఆ కరికులం రెడీ చేశారు. సో అట్లాగే ఇండస్ట్రీ వర్క్లో కూడా ఒక ప్లాన్ ఉంటుందండి. 5 AM ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, 11కి ప్రోగ్రామ్ ఉంది, 12కి ఒక థ్యాంక్ యూ మీట్ ఉంది, 2కి ఒక ప్రజెంటేషన్ ఉంది, 4కి మనకి టీమ్ మీట్ ఉంది, 5కి అడ్వాన్స్డ్ ఆయుర్వేదం ఉంది. ఈ ప్లాన్ కనుక లేకపోతే సమయం వృధా అయిపోతుందండి. ప్లానింగ్ లేని యాక్షన్ రిజల్ట్ ఇవ్వదంటండి. ప్లానింగ్ ఉన్న యాక్షన్ చాలా వరకు రిజల్ట్స్ ఇస్తుందంట. సో మనం సూపర్ మైండ్ సాధించాలంటే మైండ్కి కన్ఫ్యూజన్ లేకుండా, ఇదిగో ఈ రోజు నా షెడ్యూల్ ఇదని కనుక ముందే మైండ్కి ఫీడ్ చేయగలిగితే అది మనకి చక్కటి సూచనలు, సలహాలు ఇస్తుంది. సో ఇక మూడవది రీడింగ్. సూపర్ మైండ్ సాధించాలంటే దెర్ ఇస్ వన్ అండ్ ఓన్లీ వే రీడింగ్. ఎలాంటి పుస్తకాలు చదవాలి? మెదడుకు మేత పెట్టేటువంటి పుస్తకాలు చదవాలి. మన ఫీల్డ్కి అనుకూలమైనటువంటి పుస్తకాలు చదవాలి. మనం హెల్త్ అండ్ వెల్నెస్లో ఉన్నాం. హెల్త్కి సంబంధించిన పుస్తకాలు, వెల్నెస్కి సంబంధించిన పుస్తకాలు, అంటే బిజినెస్కి సంబంధించిన పుస్తకాలు మనం చదవాలి. మన తాత ముత్తాతలు బిజినెస్ గురించి మనకి చెప్పలేదు కాబట్టి మన మైండ్ దాన్ని ఏమి యాక్సెప్ట్ చెయ్యదు. ఎందుకంటే మనకి అన్ని ఆ జీన్స్ అన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి మనం తొందరగా యాక్సెప్టెన్స్లో ఉండలేము. సో కొత్త రంగాన్ని ఎంచుకున్నాం కాబట్టి, కొత్త వేలో వెళ్తున్నాం కాబట్టి మనము బిజినెస్కి సంబంధించిన పుస్తకాలు, చాలా పుస్తకాలు ఉన్నాయండి. కాపీ క్యాట్ అనే పుస్తకం ఉంటుంది, వీలైతే కనుక దాన్ని కొనుక్కోండి. మనం చాలా డబ్బులు ఖర్చు పెడతామండి. ప్రతి పండక్కి బట్టలకు, బర్త్డేలకు చాలా ఖర్చులు పెడతాం. అంబేద్కర్ ఒక సెంటెన్స్ రాశారండి ఆయన. చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కోమని చెప్పాడు. నువ్వు చిరిగిన బట్టలైనా వేసుకో, కుట్టుకోదండి, కానీ ఒక మంచి పుస్తకం నేను సరి చేస్తాను. సో మన మైండ్ సూపర్ మైండ్ అవ్వాలంటే పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని మన మస్తకంలో పెట్టగలిగితే మన మైండ్ చాలా సూపర్ అవుతుంది. ఈ 3 టిప్స్ కనుక పాటించగలిగితే మన మైండ్ సూపర్ మైండ్ అవుతుంది, మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం. సో మనం సూపర్ సెల్ఫ్ గురించి చూసుకున్నాం, మిస్టేక్స్ చూసాం, టిప్స్ చూసాం. సూపర్ మైండ్ గురించి కూడా చూసాం, మిస్టేక్స్ చూసాం, టిప్స్ చూసాం. ఇక చివరిది సూపర్ హెల్త్. మనం ఏమి చెయ్యాలన్నా హెల్త్ లేకపోతే, హెల్తీగా లేకపోతే ఏది చేయలేమండి. ఎంత బిజినెస్ మ్యాన్ అయినా ఫిజికల్ ఫిట్నెస్ అవసరమే. ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా మైండ్ ఫిట్నెస్ ఉండదు, మైండ్ ఫిట్నెస్ లేకుండా సెల్ఫ్ ఫిట్నెస్ కూడా ఉండదు. ఏమి చేయలేము. ఫస్ట్ మన గోల్ హెల్త్ని కాపాడుకోవడం. అయితే ఇక్కడ జరుగుతున్న కొన్ని మిస్టేక్స్ చూద్దాం. హెవీ ఈటింగ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినేస్తున్నామండి. కార్బోహైడ్రేట్స్ విపరీతంగా తినేస్తున్నాం. కానీ కార్బోహైడ్రేట్స్కి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఉదయం లేవగానే మన బ్రెయిన్కి ఫ్యూయల్ కింద పనిచేస్తుంది అంటే కార్బోహైడ్రేట్ ఫ్యూయల్. మన బ్రెయిన్ ప్రాపర్గా వర్క్ చేయాలంటే మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. బట్ మనం ఏం చేస్తామంటే మార్నింగ్ స్కిప్ చేస్తాము, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నాన్ స్టాప్ ఈటింగ్లు ఉంటాం. ఎప్పుడైతే ఈ ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉండదో ఈ ఫ్యూయల్ డెవలప్ అవ్వదండి. హెవీ ఇంటేక్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉంటుందో అది గ్లైకోజన్గా మారుతుంది, ఫ్యాట్గా మారుతుంది, కొలెస్ట్రాల్గా మారుతుంది. ఎంటైర్ బాడీ సిస్టమ్ మొత్తాన్ని డిజార్డర్లో పెడుతుంది. డిజార్డర్లో ఆపుతుందా? కొంతకాలానికి డిసీజెస్లో పెడుతుంది. డిసీజెస్ దగ్గర ఆపుతుందా? క్రానిక్ డిసీజెస్లోకి వెళ్తున్నాం. అంటే మనకి మనమే చేజేతులారా మన ఆహారం ద్వారా మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. ఇక రెండవది ల్యాక్ ఆఫ్ స్లీప్ అండి. అసలు నిద్రపోవట్లేదు మనం. అసలు నిద్రే వస్తున్నా సరే కళ్ళు చెప్తున్నాయి నీకు నిద్ర వస్తుందని, అయినా సరే మనం అట్లా చూస్తానే స్క్రీనింగ్ టైం, స్క్రీనింగ్ టైం, స్క్రీనింగ్ టైం. దీనివల్ల ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల బాడీ ఓవర్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. అండ్ నీరు సరిగ్గా తాగట్లేదండి మనం. ఇంటేక్ ఆఫ్ వాటర్ 70% పైబడి బాడీ లోపల వాటర్ ఉంటుందంట, ఈవెన్ బ్లడ్లో కూడా. ఈ వాటర్ అనేటువంటిది ఈ భూమి మీద హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్న బెస్ట్ ఫుడ్ వాటర్ అండి మనకి. అందుకనే భూమి చుట్టూ మనకి ఎన్ని వంతులు ఉంటుందండి? అది ఒక వంతు భూభాగం ఉంటే 3 వంతుల నీరిచ్చాడు దేవుడు, నేచర్. వాటర్ లేకుండా ఒకసారి ఊహించుకోండి లోకాన్ని. అట్లాగే వాటర్ లోపలికి వెళ్ళాలి. అండ్ జంక్ ఫుడ్ ఇంటేక్ అండి. నైట్ 10 అయిన తర్వాత, 11 తర్వాత, 12 తర్వాత కూడా ఆర్డర్లు పెడుతున్నాం.
అది ఇండైజెషన్లోకి వెళ్తుంది. మనకి ఇస్మార్ట్ గౌతమి గారు చెప్తా ఉంటారు ఏ ఫుడ్ ఎన్ని గంటలు డైజెషన్ అవుతుంది. ఒకసారి ఆలోచించండి. నిజంగా యాపిల్ 3 గంటలు డైజెషన్ అయితే మార్నింగ్ తిన్న యాపిల్ తర్వాత మీరు 3 అవర్స్ వెయిట్ చేయాలి మనం. మధ్యాహ్నం వంకాయ కర్రీ ఒక వెజిటబుల్ కర్రీ 6 అవర్స్ పడుతుందంటే 6 అవర్స్ వెయిట్ చేయాలి మనం. నట్స్ తింటే 8 గంటలు పడుతుంది, 18 గంటలు పడుతుందంటే వెయిట్ చేయాలి మనం. మనం ఎప్పుడైతే గ్యాప్ లేకుండా ఫుడ్ తింటా ఉన్నామో అక్కడి నుంచే మన హెల్త్ అనేటువంటి పాడవుతుంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? సూపర్ హెల్త్ సాధించాలంటే గనక ఈట్ హోల్సమ్ ఫుడ్ అండి. ఈట్ హోల్సమ్ ఫుడ్. ఒకసారి దాని గురించి చదవండి, ఒకసారి గూగుల్‌లో వెతకండి. హోల్సమ్ ఫుడ్ అంటే ఏంటి? మన బాడీ ఏమికి కోరుకుంటుందంటే సంపూర్ణ, పరిపూర్ణ ఆహారానికి కోరుకుంటుంది. అన్నీ కావాలి. కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ వాటర్ అన్నీ కావాలండి. ఫ్రూట్స్ కావాలి, నట్స్ కావాలి, వెజిటబుల్స్ కావాలి. అన్నీ సమపాలలో కావాలి. ఎందుకు సమపాలలో పెట్టాలి? అంటే అసలు మనం ఉంటేనే కదండీ ఏదైనా సంపాదించేది. మనం ఉంటేనే కదండీ పిల్లల్ని సరి చేసుకునేది. మనమే మన హెల్త్‌ని పాడు చేసుకుంటా ఉంటే, లైఫ్ స్పాన్ తగ్గించుకుంటా ఉంటే, కష్టపడేది ఎక్కువైపోతా ఉంటుంది. మనం హెల్తీ లైఫ్ లీడ్ చేయాలంటే హోల్‌సమ్ ఫుడ్ మస్ట్ అండ్ షుడ్. అందులో ఈ రోజుల్లో హోల్‌సమ్ ఫుడ్ దొరుకుతుందా? అంటే పెద్ద ప్రశ్న. పెస్టిసైడ్స్ లేకుండా, ప్రిజర్వేటివ్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా ఎవ్వరింటికి ఒక సింగిల్ వెజిటబుల్ గూడా రాదండి. ఇలాంటి టైంలో మనం ఇంట్రొడ్యూస్ చేసింది కంపెనీ మనకిచ్చిన అవకాశం ఆల్టర్‌నేటివ్ ఫుడ్, అడిషనల్ ఫుడ్. అదే న్యూట్రాసూటికల్ ఫుడ్. న్యూట్రిషన్ ప్లస్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫుడ్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేసాం. ఈ హోల్‌సమ్ ఫుడ్‌లో మన ఇండస్ట్రీ‌కి సంబంధించిన ఉత్పత్తులు గనుక మనం చేర్చుకోగలిగితే, మనం బయట నుంచి తీసుకుంటున్న కెమికల్ ఫుడ్, పెస్టిసైడ్ ఫుడ్ లోపలికి వెళ్ళిన తర్వాత క్లీనింగ్‌కి మన ఫుడ్ ఉపయోగపడతాయి. రెగ్యులర్ క్లీనింగ్ అండి మన ఫుడ్. ఈ ఫుడ్‌ని గనుక మనం జత చేయగలిగితే ఆ హోల్‌సమ్ ఫుడ్‌ని అందించినట్టు అవుతుంది. ఓకే. అండ్ రెండోది సింపుల్ హోమ్ ఎక్సర్‌సైజ్ అండి. సింపుల్ హోమ్ ఎక్సర్‌సైజెస్. ఏ ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. వాకింగో, జాగింగో, బస్కిల్ తీయడమో, ఏదో ఒకటి స్కిప్పింగో. ఎందుకు ఉండాలంటే గనక అన్ని నేచరు మన ముందే పెట్టిందండి. మీరు ఒక ₹1,00,000 పెట్టి కొన్న బైకు 2 నెలలు తీయకుండా కింద పెట్టండి. నెక్స్ట్ డే వెంటనే స్టార్ట్ చేయండి. అది వెళ్తదో లేదో చూడండి. 99.9% స్టార్ట్ అవ్వదు. మీరు కొడతారు, పక్కన పడేస్తారు. మరి రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌లు లేకపోతే సిస్టమ్ చూడండి ఒకసారి, ఎంటైర్ బాడీ సిస్టమ్ ఎన్ని రకాలుగా డిజైన్ అయ్యుందో. ఈ కండరాలు, బోన్స్, మజిల్స్, నెర్వస్ సిస్టమ్, బ్లడ్ అన్ని అవయవాలు ప్రాపర్‌గా ఉండాలి. వర్కింగ్‌లో ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చాలా అవసరం. అండ్ మిగిలింది సెల్ఫ్ లవ్ ఉండాలండి. సెల్ఫ్ లవ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ మీన్స్ హెల్తీ లైఫ్ స్టైల్‌లో మనం ఉండాలి. హెల్తీ లైఫ్ స్టైల్. ఏ మనము ఏది పడితే అది లోపల వేస్తున్నామండి. ఏది పడితే ఇంక దానికేమి అసలు అడ్డు అదుపేం లేదు. ఎందుకంటే ఎవరు మనల్ని కోచింగ్ చేయరు. ఎందుకంటే మన డబ్బులు మన ఇష్టం. పానీపూరి తినొద్దని ఎవరనరు. నూడిల్స్ వద్దని ఎవరనరు. బిర్యానీలు వద్దని ఎవరనరు. కూల్ డ్రింక్‌లు వద్దని ఎవరనరు. నిజంగా దేవుడు స్టమక్‌కి కూడా నోరిస్తే బాగుండనిపిస్తది కదండీ! నిజంగా స్టమక్‌కి కూడా నోరుంటే ఒకసారి ఆలోచించండి. ఏం మాట్లాడుతుంది? మనం హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయకపోవడం వల్ల మన లైఫ్ స్పాన్ తగ్గిపోయిందండి. అందరూ ఏమనుకుంటున్నారంటే సరైన ఫుడ్డు తినకపోవడం వల్ల అనారోగ్యాల్లోకి వెళ్తున్నారనుకుంటున్నారు. అనారోగ్యాలు కాదండి. అసలు వయసు తగ్గిపోతుంది మనది. 60 సంవత్సరాలు ఎక్కడండి 65, 90 ఉండవలసిన మనం 60, 65 దగ్గర ఆగిపోతుంది. ముప్ 30 సంవత్సరాలు చేజేతులారా మన ఫుడ్ ద్వారా మనము కిల్ చేసుకుంటున్నాం. నిజంగా ఆలోచించి నా 30 ఉంటే ఇంకొంతకాలం వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, సూపర్ హెల్త్ సాధించాలంటే గనక హోల్‌సమ్ ఫుడ్‌లో ఉండాలి. అండ్ సింపుల్ హోమ్ ఎక్సర్‌సైజెస్ ఉండాలి. అండ్ సెల్ఫ్ లవ్ అంటే హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. సో, ఈరోజు ఒక హ్యూమన్ బాడీ అంటే ఒక బిజినెస్ మ్యాన్‌కి ఉండవలసిన సూపర్ సెల్ఫ్ మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ చూసాం అందులో. మొదటిది సైలెన్స్ క్రియేషన్, రెండోది గ్రాటిట్యూడ్, మూడోది ఫర్‌గివ్‌నెస్. ఇక రెండోది సూపర్ మైండ్. సూపర్ మైండ్‌లోకి మనం వెళ్ళాలంటే పాజిటివిటీ ఉండాలి. ప్లాన్ ఫర్ యాక్షన్స్ ఉండాలి. అండ్ రీడింగ్ కూడా మనకు కావాలి. ఇక సూపర్ హెల్త్‌ని సాధించాలంటే ఈట్ హోల్‌సమ్ ఫుడ్ ఉండాలి. అండ్
సింపుల్ హోమ్ ఎక్సర్సైజెస్ చేయాలి అండ్ సెల్ఫ్ లవ్ కలిగి ఉండాలి. ఇవి గనక కలిగి ఉంటే గనక మనం ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అవుతాం. మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్‌గా ఉన్నామో, మనం మోటివేట్ అవుతాం. ఎదుటి వ్యక్తిని మోటివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎవరిని చూసి ఇన్‌స్పైర్ అవుతారు? హరి సార్ మనకు ప్రతిసారి చెప్తారు. ఎవరిని చూసి ఇన్‌స్పైర్ అవుతారండి? ముందు మనం సాధించి చెప్తేనే ఇన్‌స్పైర్ అవుతారు ఎదుటి వ్యక్తి. కానీ ఇక్కడ సమాజంలో ఏమి జరుగుతదంటే, ఒక ఫిల్మ్ యాక్టర్ వచ్చి కాలేజీకి యాడ్ ఇస్తాడు. ఒక ఫిల్మ్ యాక్టర్‌కి కాలేజీకి సంబంధమే లేదు. ఒక క్రికెటర్ వచ్చి ఇంకొక దేనికో దానికి సంబంధించిన యాడ్ ఇస్తాడు. సంబంధమే లేదు. ప్రజలు దేన్ని చూస్తారంటే ఫస్ట్ నువ్వు సాధించావా లేదనేది చెక్ చేస్తారు. సో, ఈరోజు మనం యాస్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్ ఫస్ట్ మనల్ని మనం సరి చేసుకుందాం. మనం సాధిద్దాం. మనము మోటివేట్ అవుదాం. అప్పుడు మనం మన టీమ్‌ని మోటివేట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు నాకు చక్కటి అవకాశం ఇచ్చారు. ఫ్రెండ్స్, మనం సార్కి పాటిస్తూ ఈ యొక్క అవర్ని 5 to 6 అవర్ని ఏదైతే ఉందో ఫస్ట్ బటన్ పర్ఫెక్ట్ గా ఉంటే మిగతా బటన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఈ ట్రైనప్ ఎవరు చేయాలి? మనమే చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన ఆకలి మనమే తీర్చుకోవాలి, మన అప్పులు మనమే తీర్చుకోవాలి, మన కష్టాలు మనమే తీర్చుకోవాలి, మన సక్సెస్ మనమే తెచ్చుకోవాలి. ఎవరు కూడా ఉండరు. అలాంటప్పుడు ఎవరు ఉండరు అనే సత్యం అందరికీ తెలిసినప్పుడు ఆ ఎవరో వారిని పట్టించుకోవడం అనేది పెద్ద మిస్టేక్. ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళ దగ్గర మనసు గెలుచుకోవాలి. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఎవరైతే మన యొక్క సక్సెస్ కి మన తోడు ఉండరో వాళ్ళతోటి కాదు పట్టించుకోవాల్సింది. మన 5 to 6 అనేది మనం మనం చేస్తున్నామా లేదా, దీనికి మనం ఎంత శక్తి పెంచుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. కానీ ఎవరు రాగలుగుతున్నారు, ఎవరు రాలేకపోతున్నారు, దాన్ని బట్టి నేను వెళ్తాను అనేది అది స్వీయ డెసిషన్ లేనట్టే, రైట్? సో ఫస్ట్ బటన్ మనమే పెట్టుకోవాలి, దాన్ని మనమే ఆ శక్తిని పెంచుకోవాలి. భగవంతుని దీవెనలు ఎవరికి ఉంటాయంటే వాళ్ళ శక్తిని బట్టి ఉంటాయి. వాళ్ళు తథాస్తు దేవతలు ఎవరికి ఉంటారు? వాళ్ళకే ఉంటారు. ఎవరికైతే శక్తి ఉంటుందో వాళ్ళకే ఉంటారు. మరి ఈ యొక్క ట్రైనింగ్ మనకు మనమే మోటివేషన్ అవ్వాలి. తను చెప్పేది దగ్గరికి మనం వెళ్ళాలి. నేను అలా ఉంటాను, అతను అదే వచ్చి చేరుతుందంటే చేరుతుందా? అది అట్లా ఈ జ్ఞానేంద్రియాలకి మనం చెప్పాలి. చెబితేనే. సార్ ఒకటి చెప్పారన్నారు కదా, ఏంటి? ఆ కత్తికి నువ్వు ఆర్డర్ వేస్తే అది వెళ్తుంది. అది ఆర్డర్ వేస్తున్నావు, చేతికి ఆర్డర్ వేస్తున్నావు. ఈ కర్మేంద్రియాలకి నువ్వే ఆర్డర్ వేస్తున్నావు, నువ్వే బాస్. మనసుని మహా ఇంద్రియం అంటారు. పదాన్ని పరిచయం చేస్తున్నాం. మనసుని మహా ఇంద్రియం అంటారు. కర్మేంద్రియాలకి జ్ఞానేంద్రియాలకి అది బాస్ అంటారు. అదే చెప్తుందంట, నువ్వు ఇగో ఇటెళ్ళు, ఇగో ఈ జ్ఞానం వైపుకి వెళ్ళు, ఇవి నువ్వు వినాల్సిన అవసరం లేదు అనగా తప్పని. అవి చెవులకు ఓపెనే ఉంటాయి, చెవులు ఎప్పుడు క్లోజ్ అవ్వవు. ఉమ్. కానీ మనసు క్లోజ్ అయిపోద్ది అంతే. ఇంకా జ్ఞానేంద్రియం క్లోజ్ అయిపోద్ది, ఆ జ్ఞానం తీసుకోదు. సో మన ఆర్డర్స్ ని బట్టి ఉంటది. మనసుకి ఈ మ్యాటర్ అంతా ఎందుకు తీసుకోవాలంటే అది ఆర్డర్ వేస్తుంది కాబట్టి, మన ఇంద్రియాలన్నిటికీ అది బాస్ కాబట్టి, ఇంద్రియ శక్తి పెరగాలి కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే ఎవరు మనకు ఫస్ట్ అనుకూలంగా తయారవుతారంటే ఫస్ట్ పార్ట్నర్స్ తయారవుతారు. మీ శక్తిని బట్టే మీ పార్ట్నర్స్ వస్తారు. మీకు ఎంత పీ వస్తుంది, ఎంత ర్యాంకు, అది పక్కన పెట్టండి. ఫస్ట్ మీతో పాటు మిమ్మల్ని ఇష్టపడేటువంటి మీ యొక్క పవర్ చూసి, కన్సిస్టెన్సీ పవర్ చూసి, కాన్షియస్నెస్ చూసి మీ యొక్క పార్ట్నర్స్ మీతో పాటు వచ్చి, ఇప్పుడు నా పార్ట్నర్స్ ఉన్నారు నాకు, నా ఎగ్జిక్యూటివ్స్ నా పార్ట్నర్స్ ఉన్నారు, నా థౌజండ్స్ పార్ట్నర్స్ ఉన్నారు. అలాగే మీకు కూడా ఒక మంచి పార్ట్నర్స్ వస్తారు. అప్పుడు మీరు ఈజీగా 500ని రీచ్ అవుతారు, 1000ని రీచ్ అవుతారు. ఆ మెట్టు ఎక్కడం అనేది ఆ సీక్రెట్ తెలుసుకోవాలి. ఇది జట్టు పని, ఇది జట్టు పని. తోటి చేసేటువంటి బిజినెస్. నేను ఒక చిట్టి వేయాలనుకున్నాను, పార్ట్నర్స్ అవసరమా? నేను ఒక్కడేనా? పార్ట్నర్స్ అవసరం. షేర్స్ ఉన్నాయి, పార్ట్నర్స్ అవసరం. ఒక కంపెనీ షేర్ హోల్డర్స్, ఇట్లా ఒక పార్ట్నర్స్ అవసరం. అలాగే ఇండస్ట్రీకి పార్ట్నర్స్ అవసరం.
ఓకే. ఈ 500 అనేటువంటి ర్యాంక్కి వెళ్ళడానికి కావాల్సిన పార్ట్నర్స్ కి కావాల్సినటువంటి చక్కటి నాలెడ్జ్ మనం ఇలా తీసుకుంటూ ఉన్నాము. చక్కటి నాలెడ్జ్ మనం తీసుకుంటున్నాం. ముందు మన పార్ట్నర్స్ యొక్క మనసుని మనం గెలుచుకుంటాము. ఎస్, షీఈస్ రైట్ పర్సన్, హీఈస్ రైట్ పర్సన్ అని బయటికి అనుకున్నా కానీ మనసులో అనుకొని వాళ్ళు మనతో పాటు కంటిన్యూ అవుతారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు నేను ఇది తెలుసుకోవాలి అని అంటే, చాలా చక్కటి విషయాలు చెప్పారు. అన్నిట్లో కల్లా ముందు హెల్త్ దగ్గర నుంచి వద్దాం. హెల్త్, నిద్ర లేవగానే ఖచ్చితంగా అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ అందరు వచ్చారు. అందరూ గుడ్, మీరందరూ గుడ్. లేచి ఇప్పటి వరకు ఒక గంట సమయం అయింది. మీరు ఎంత వాటర్ తాగారు? అసలు వాటర్ దగ్గరికి వెళ్ళారా? గుర్తే రాలేదు సార్ మొత్తం అంటే. వాటర్ దగ్గరికి వెళ్ళారా లేదా అనేది ఫస్ట్. లేవగానే, అసలు లేవగానే కూడా కాదు, మీకు 3 గంటలకో 4 గంటలకో ఒక మెలకువ వస్తుంది. మీ శరీరం నిద్ర లేపుతుంది మిమ్మల్ని. మళ్ళీ మనం పడుకుంటాం. ఇటు తిరిగిన వాళ్ళం అటు తిరుగుతాం. ఆ తిరిగే క్రమంలో లేచి మంచం దగ్గర పెట్టిన వాటర్ తాగాలి. ఇంకొంచెము ఏమంత పెద్ద మత్తు లేదు, నిద్ర లేదు అని అనుకుంటే, మనసు బాగాలేదు అనుకుంటే, కొద్దిసేపు లేచి ఒక 10-20 అంకెలు లెక్క పెట్టి అప్పుడు మళ్ళీ పడుకోవాలి. ఉమ్. ఇది మంచి ఆరోగ్యం. హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఉదయం నుంచే స్టార్ట్, లేచినప్పటి నుంచే ఈ శరీరం యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించడం. 3 ఆరోగ్యాలు: ఈ శరీరం ఆరోగ్యం, మనసు ఆరోగ్యం, సంపాదనలో ఆరోగ్యం, దైవిక ఆరోగ్యం అది కూడా ఉంటుంది. ఓకే. ఈ శరీరం ఆరోగ్యం సక్సెస్ అయితే మనసు ఆరోగ్యం సక్సెస్ అవుతుంది. ఆల్వేస్ ఆరోగ్యం గురించి ఆలోచించాలి. పొద్దున్న ఎలాంటి ఫుడ్ తినాలి, మనకి ఉన్నది ఎంతో అంత ఉండొచ్చు, మనకున్న దాంట్లోనే ప్రాణశక్తి ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి. కొంచెం ప్రాణశక్తి ఎక్కువ ఉండాలి. కొంచెం వేయించినవి, మార్చినవి అట్లా ప్రాణశక్తి తగ్గిపోతుంటది. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ప్రాణశక్తి ఉన్నది పెడుతున్నామా లేదా అని చూడాలి. లేకపోతే మీరు ఎంత పూరీలు తినండి, ఏం తినండి, మళ్ళీ కొద్ది టైం కాగానే అది చాలా ఇంకా ఆయిల్ ఫుడ్ నీరసాన్ని, దాహాన్ని, ఆయాసాన్ని ఇది పెంచుతుంది. అంటే ప్రాణశక్తి తక్కువ ఉందని అర్థం. హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళు ప్రాణశక్తి ఎంత ఉంది అనేది ఆలోచించుకోవాలి. ఉమ్. నేను ఉడకబెట్టిన ఆలూని కాస్త పెప్పర్ పౌడర్ వేసుకొని తిన్నాను. ఇంకొకరు ఆ ఆ ఆలూని మార్చేసి కరకర, పేపర్ చించితే సౌండ్ వస్తే అంత కరకరలాడి టేస్టీగా చేసుకున్నారు. నేను టేస్ట్ ఇందులోనే వెతుక్కున్నాను, ఆయన టేస్ట్ అందులోనే వెతుక్కున్నారు. ఎందులో ప్రాణశక్తి ఎక్కువ ఉంది? భూమాత ఇచ్చినటువంటి ప్రాణశక్తి, అది అందులో ఉన్నటువంటి కార్బోస్ కావచ్చు. ఉమ్, చెప్పాడు కదా, కార్బోస్ అనేది వరం, అదొక ఇంజిన్ ఆయిల్. మరి ఎందులో ఉంది ప్రాణశక్తి? తెలిసిపోయింది కదా మీకు అందరికి. అలా ప్రాణశక్తిని చూసుకోవాలి. ప్రాణశక్తి ఎందులో ఉంది అనేది. ఓకే, ఇవి ఇంపార్టెంట్. హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళే హెల్త్ ను బాగా పరిచయం చేయగలుగుతారు. హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళు హెల్త్ ని బాగా దాన్ని పరిచయం చేయగలుగుతారు. మీరు ఆల్వేస్ హెల్త్ గురించి ఆలోచించండి. నాకు బాగా ఎక్కువ జ్వరము, ఎక్కువ దగ్గు, ఇలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి అనుకోండి. రావడము తప్పు కాదు, కానీ దాన్ని ఎలా మనం ఆహారాన్ని మార్చుకొని తగ్గించుకోవాలని అనుకోకపోవడం తప్పు. ఖచ్చితంగా అందరికి రాకుండా, నాకు నాకు సైతం దగ్గరగా 25 సంవత్సరాలు అయింది మెడిసిన్, డాక్టర్ జోలికి వెళ్ళక. వివా కంటే ముందు నుంచే దాని స్మెల్ కూడా నాకు తెలియదు. అంతకుముందు చిన్నప్పుడు మొత్తం మనకి ఇంజక్షన్లు, టాబ్లెట్లే. కానీ లేదు, కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత లేదు. మాక్సిమం పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి కూడా, ఇంకా ఈ పల్స్ కాఫీ వచ్చిన తర్వాత అయితే పెద్దవాళ్ళైన తల్లిదండ్రులకి, వాళ్ళకి మాక్సిమం ఇంట్లో మందులు తగ్గించడము, అసలు వెళ్లకుండా చేయడం, ఇది సాధ్యం అవుతుంది కొంచెం ఎక్కువగా. అందుకు నాకు న్యూట్రాస్యూటికల్ వాల్యూ ఎప్పుడు తెలిసిందంటే, ఈ హెల్త్ కాన్షియస్ లో ఉన్నాను కాబట్టి తెలిసింది. ఈ హెల్త్ కాన్షియస్ లో
ఎన్ని పూటలు తినాలి, పూట పూట సేమ్ ఉదయం అదే బియ్యంతో చేసిన టిఫిను, అదే బియ్యం, అదే బియ్యం, బియ్యమే బియ్యం, అంతే ఇంకా వేరే ఆప్షనే లేదు. అట్లా లేకపోతే ఎట్లా, లేకపోతే డబ్బులన్నీ పెట్టి హాస్పిటల్కి పెట్టాలి. హెల్త్ కాన్షియస్ ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, హెచ్సిపి అనేటువంటి చిన్న కాన్సెప్ట్ ని పెట్టుకుందాం. హెచ్సిపి అనేటువంటి కాన్సెప్ట్, ఈ మనసుకి ఈ జ్ఞానం చాలా అవసరం. డైరెక్ట్ డబ్బుల దగ్గరికి వెళ్దాం అనేటువంటి ఆత్రము, వెళ్తాము ఖచ్చితంగా, సక్సెస్ అవుతాము, కానీ హెచ్ ఫర్ హోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హోల్డింగ్ కెపాసిటీ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి హోల్డింగ్ చేసుకోవాలి, బాగా నిలకడగా ఉంచుకోవాలి, హోల్డింగ్ చేసుకోవాలి. ఒక చిన్న ఫ్రూట్స్ తిని కూడా ఉండగలగాలి, ఒక జావా తాగి కూడా ఉండగలగాలి, ఓ 2 రొట్టెలు తిని కూడా ఉండగలగాలి. నేను అది లేకపోతే ఉండలేనండి అనే దానికి బయటపడాలి. శరీరం దగ్గర నేను ఉండగలను అనేది గనక మీరు ఆ స్టెమినా సాధిస్తే, మనసు కూడా నేను ఉండగలను అంటది. లేకపోతే అన్ని పరేషాన్ విషయాలే ఆలోచిస్తూ ఉంటది. ఏదైతే మన చేతుల్లో లేదో దాని గురించి బాగా బెంగపడుతూ ఉంటది. అవసరం లేదు వదిలిపెట్టు అని నువ్వు ఎంత గట్టిగా చెప్పినా అది వినదిగా, వంక మన్ను పట్టినట్టు పడుతుంటది. అస్సలు వదిలిపెట్టదు. సో దానికి హోల్డింగ్ పవర్ అనేది లేదు అసలు. ఏది హోల్డ్ చేసుకోవాలి, ఏది వదిలిపెట్టాలి అనేది లేదు. అంటే దాన్ని సహనము అని అంటారు. సైలెన్స్ అనేది చెప్పావు బాబు, సైలెన్స్ చెప్పావు. సైలెన్స్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అనేది. సైలెన్స్, డైలీ సైలెన్స్ ప్రాక్టీస్ మనం చేయిస్తున్నాం. హోల్డింగ్ పవర్ అనమాట. హోల్డింగ్ అంటే ఒకే విషయం మీద ఎంతసేపు హోల్డ్ అయి ఉంటావు. పిల్లవాడు పుస్తకం తీస్తాడు, కొద్దిసేపటికి ఎమ్మటి జంప్ అయిపోతుంటే, ఎక్కడ సౌండ్ రాగానే ఎమ్మటి తిరుగుతూ ఉంటుంది. దాన్ని మంకీ మైండ్ అంటాం. వెంటనే టప్, ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకి, ఒక కొమ్మ నుంచి ఒకటే పేర చదువుతుంది పుస్తకం, ఒకటే పేర వెంటనే అయిపోతుంటది. ఒక విషయం పెట్టుకుంటాము, వెంటనే చకచక పక్కకు పోతుంటది. అది నానా విధ్వంసం సృష్టిస్తుంటది. ఇది కాబట్టి ఆ మంకీ మైండ్ ని హోల్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంద్రియ శక్తి అంటాం దాన్ని, ఇంద్రియ శక్తి అని. ఇది హోల్డింగ్ ప్రాక్టీస్ అనేది మనం చేయాలి. నేను ఒకే విషయం మీద ఎంతసేపు శ్రద్ధతో ఉంటున్నాను అనేది ఏకాగ్రత అంటాం. ఏకాగ్రత, ఇది మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజు మనం లక్ష్యం పెట్టుకున్నాము, నేను 500 అవ్వాలి, నేను స్టార్ 500 అవ్వాలి అనేది. ఎప్పటి వరకు హోల్డ్ చేస్తున్నాం దాన్ని, ఎప్పటి వరకు హోల్డ్ చేస్తున్నాం. ఓకే, అది చాలా ముఖ్యం. నేను ఒక విషయాన్ని పెట్టుకుంటే దాన్ని నేను కంటిన్యూ చేస్తాను అని, దాన్నే స్పిరిచువల్ భాషలో వ్రతము అని అంటారు. ఒక వ్రతం లాగా చేపట్టాడు. ఎలా చేపట్టింది మేడం గారు? ఒక వ్రతం లాగా చేపట్టింది. వాళ్ళే విజయం సాధిస్తారు. ఆ వ్రతంకి మహిమ అంటాం. దానికి ఏముంటుంది? వ్రత మహిమ అని అంటారు. ఒకే పనిని కంటిన్యూగా చేయిస్తుంది. గణేష్ గారు ఒక పనిని పెట్టుకున్నారు, 300 రోజులు అదే కన్సిస్టెన్సీ చేస్తున్నారు, అదే పనిని. అందుకు నేను లైక్ కొడతాను. మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని అది చేయడం అనేది ఆ మంకీ మైండ్ కి మనం ఒక బలం నేర్పుతున్నట్టే. అదే కన్సిస్టెన్సీ ఆ పిల్లవాడిది ఉందంటే మంచి మార్కులు వస్తాయి. హోల్డింగ్ పవర్ చాలా ఇంపార్టెంట్, రైట్? ఎంతసేపు ఒకే విషయం మీద హోల్డ్ అయి ఉంటున్నాము అనేది. నేను వాటర్ తాగాలి అనే విషయం తీసుకున్నారు, గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దు. అదే టీ తాగాలి అని గుర్తుపెట్టుకుంటే మర్చిపోద్దా? దానికి ఎంత ఇష్టమో, ఎందుకంటే టేస్ట్ ఉంటుంది కదా, నీళ్ళ కంటే టేస్ట్ ఉండదు, దానికంటే టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ టీ తాగడం అంటే ఎమ్మటే, అది తాగలేకుండా ఉండలేనండి నేను చెప్తారు, కానీ నీళ్లు తాగలేకుండా ఉండలేనండి ఎవరు అంటారు. కానీ ఏది మంచిది అంటే నీళ్ళే మంచిది. ప్రాణశక్తి ఎందులో ఉంది? నీళ్ళలోనే ఉంది. నీళ్ళే. పిల్లలకు కూడా నీళ్ళు తాగడం నేర్పాలి. పొద్దున్న పిల్లలు లేవగానే స్కూల్కి వెళ్ళే ముందు, కాలేజీకి వెళ్ళే ముందు కడుపు కదిలిందా అని అడగాలి. భోజనం చేశారా, టిఫిన్ చేశారా కాదు, మంచినీళ్ళు తాగారా, కడుపు కదిలిందా, ఈ అడగాల్సింది. ఆరోగ్యానికి తింటారు, తినకుండా ఎవరు ఉండరు, ఖచ్చితంగా తింటారు. ఆకలి అయితే ఆకలి రోజు రోజుకి మందగిస్తుంది. ఎందుకంటే పేగు బలం లేకపోవడం వల్ల, పేగు శుద్ధి లేకపోవడం వల్ల పేగు క్యాన్సర్ ఎక్కువైపోతుంది. ఇష్టం వచ్చినట్టు మందులు కొట్టడం వల్ల, మందులు కొట్టడం అంటే ఆ మెడిసిన్లు, ఆ ఇంజక్షన్లు, సిరప్లు తీసుకోవడం వల్ల
ఆ పెద్ద పేగులో ఉండాల్సినటువంటి మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది. ఓకే, క్లెన్జింగ్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వాటర్ తాగారా? కాలేజ్కి, స్కూల్కి, ఆఫీసులకి, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు కడుపు కదిలిందా లేదా? ఇది చాలా ముఖ్యమైనటువంటి, ఇది మైండ్ హెల్త్ని ఇస్తుంది. ఇప్పుడు సార్ చెప్పారు, ఒకటి ప్రాక్టీస్ చేయాలి, ప్లానింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అన్నారు. అది ఎక్కడి నుంచి సంకల్పము శక్తి పెరుగుతుంది? ఇక్కడి నుంచే పెరుగుతుంది. బాడీ మీద మనం ఎంత శ్రద్ధ చూపిస్తే మీరు అంత సక్సెస్ అవుతారు. రెస్పెక్ట్ ఫస్ట్ దేనికి ఇవ్వాలి? ఈ బాడీకి సాధించడానికి తీసుకొచ్చుకున్నాం ఇది. ఈ బాడీకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్. ఎప్పటికప్పుడు అందంగా ఉందా లేదా అని చూసి భయపడుతూ బాధపడుతూ ఉండడం కాదు. వయసు అయిపోతుందా ఏంది అని చేసుకోవడం. ముందు దీన్ని ఎంత ఫిట్ గా ఉంటుంది. 80 వచ్చినా సరే మన పని మనమే చేసుకున్నట్టు ఉండాలి. రక్తము, నర్వస్ ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అంట. ఇంకా హెల్త్ టాపిక్ వచ్చింది కాబట్టి అందులోకి వెళ్ళిపోతుంది. రక్తం కేరింగ్, నర్వస్ కేరింగ్, నర్వస్ సిస్టమ్ కేరింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీటిని మన పాఠాలన్నీ, మన ఇండస్ట్రీ పాఠాలన్నీ ఈ రెండింటి గురించి ఎక్కువ ఉంటాయి. వాటిలో గ్లూకోజ్ ఉండకుండా, వాటిల్లో టాక్సిన్స్ ఉండకుండా అనేది. సరేనా? మరి ఇప్పటి నుంచి అయినా సరే మనం రోజు ఈ సావాసం, ఇండస్ట్రీ సావాసము, ఆ సీనియర్స్ సావాసము మీకు ఏమి ఇవ్వాలి అని అంటే హెల్త్ గురించి ఆలోచించేది ఫస్ట్ ఇవ్వాలి. ఇన్కమ్ ఇండస్ట్రీ ఫస్ట్ కొద్దిగానే ఇస్తుంటుంది. ముందు టీం ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఇన్కమ్ ఇస్తుంది ఇండస్ట్రీ. ముందు టీం ఇస్తుంది, తర్వాత ర్యాంక్ ఇస్తుంది, తర్వాత నుంచి టీం బోనస్ ఇస్తుంది. ఇది అన్నమాట. ఆర్టీబీ ముందు టిఆర్బి, ముందు టీం ఇస్తుంది, తర్వాత ర్యాంక్ ఇస్తుంది, తర్వాత బోనస్ ఇస్తుంది. ఓకే, ముందు ఆ టీం అనమాట, ఆ టీం జట్టు చాలా మెయిన్. కొంచెం లాంగ్ అవుతుందని అనుకోకుండా ఇంకొక 2-3 విషయాలు చెప్తాను. ఎర్లీ మార్నింగ్ ఉన్నదే మనకి సంపద. సో సార్ ఒక మెంటర్, సీనియర్, గైడ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నారు. ఎంత పెద్ద వ్యక్తికైనా, వివేకానందుల వారికి సైతం ఒక గురువు కోసం వెతికారు. ఎప్పుడైతే గురువు దొరికాడో ఇక అక్కడి నుంచి సక్సెస్ స్టార్ట్. ఎవరికైనా సరే, అర్జునుడికి కూడా శ్రీకృష్ణుడు అవసరం. ఒక చెప్పే వ్యక్తి ఉన్నారు. మీరు ఒకసారి రిమెంబర్ చేసుకోండి, మీకు చెప్పే వ్యక్తి ఎవరున్నారు అని. మీకు చెప్పే, నాకెవరు లేరు, నాకు ఉద్యోగం ఉంది, మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, ఇంకా నాకెవరు చెప్పేది, నేనే వాళ్ళకి చెప్తాను అని. మనం ఎప్పుడైనా ఒక లక్ష్యానికి ముందు చిన్నపిల్లలమే. ఏదో కంఫర్ట్ గా కొంచెం మనీ ఇన్కమ్ ని చూసుకొని ఇక పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తే నా పని అయిపోతుంది. అట్లా ఉన్న వాళ్ళకి ఏ గురువు, ఏ తోడు అవసరం లేదు, కానీ ఒక గైడ్ అవసరం ఖచ్చితంగా. ఆ గైడ్ ని పాజిటివ్ కోణంలో చూస్తూ, మీరు ఇప్పుడు ఒక డిగ్రీ స్టూడెంటో, ఇంటర్మీడియట్ స్టూడెంటో అనుకోండి, ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి, ప్రయాణం స్టార్ట్ చేయండి. ఏదైనా హెచ్ హెచ్సిపి, సి ఫర్ ఛాలెంజెస్ ని ఎదుర్కోవడం అనేది. ఛాలెంజెస్ అంటే పెద్ద పెద్ద కష్టాలు కాదు, చిన్న చిన్నవి. ఇప్పుడు మీరు లాగిన్ అవుదాం అనుకున్నారు, కరెంట్ పోయింది, లేదు, లేకపోతే మీకు ఏదో సహకరించలేదు, నా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు మీకు కుదరలేదు, ఏదో ఒక పని చెప్పారు, డిస్టర్బ్ అయింది. మీకు అనుకూలంగా జరగని ప్రతి ఒక్కదాన్ని కూడా మీకు ఒక కాన్షియస్నెస్ ని పెంచుతుంది. ప్రతిది ఛాలెంజ్, అనుకూలంగా జరగంది ప్రతి ఒక్కటి. అక్కడ వెంటనే దీన్ని స్ట్రాంగ్ చేయండి. చిన్న చిన్న వాటికి, పెద్ద పెద్ద వాటికి తర్వాత సంగతి. చిన్న చిన్న వాటికి కొన్ని. ఈరోజు మీరు ఒకరిని టైం అడిగారు, ఆ టైంకి వాళ్ళు వేరే దగ్గర టైం ఇచ్చారు, అసలు ఫోనే ఎత్తలేదు అనుకుందాం. బిజినెస్ అంటేనే వేరే వాళ్ళతో పని, ఉద్యోగం అంటే వేరే వాళ్ళతో పని ఏమి ఉండదు. మన పని ఒకటి ఉంటుంది, అక్కడ చేసుకొని వెళ్ళిపోతే పని అయిపోతుంది. కానీ బిజినెస్ అంటే కస్టమర్స్ తోటి పని ఉంటుంది, కొత్త వాళ్ళతోటి పని ఉంటుంది. అక్కడ మీరు అనుకున్నది అవ్వలేదు. ఒక అతను చూడండి, ఒక డైరెక్టర్, ఆయన అనుకున్నట్టు సినిమా నడవకపోయేసరికి చేసి పొడబొబ్బలు పెట్టి చెప్తోని కొట్టేసుకొని, ఆ టీంకి రెస్పెక్ట్ ఉండదు, టీం మొత్తం ఇదైపోతుంది. కాన్ఫిడెన్స్ చూపించాలి, ఇంకా ఎక్కడెక్కడ నేర్చుకోవాలి ఏంటిది అనేది దాన్ని ఛాలెంజ్ గా తీసేసుకోవాలి. సానుభూతి ఏం రాదు అసలు. ఎప్పుడైనా సానుభూతి కోసం చూసే వాళ్ళకి సపోర్ట్ ఉండరు ఎవరు. ఛాలెంజ్ గా తీసుకునే వాళ్ళకి సపోర్ట్ ఉంటారు ఎప్పుడైనా సరే. దీన్ని చూడాలి, అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. ఛాలెంజ్ స్పిరిట్ ఎంత ఉంది అనేది.
మరి దాన్ని అంత బలంగా చేయాలి అని అంటే అన్ని అనుకూలంగా జరిగితే కండబలం ఎట్లా పెరుగుతుంది? ఇప్పుడు ఒక జిమ్ లో ఒక కిక్ ఉంది, బాక్స్. ఓకే, ఆ బ్యాగ్ ఉంది, కిక్ బ్యాగ్ ఉంది. దాంట్లో నేను కాటన్ ని దూది పెట్టాను అనుకోండి, చెయ్యి స్ట్రాంగ్ అవుతుందా బాడీ? అస్సలు అవ్వదు. కానీ ఇసుకను పెడితే స్ట్రాంగ్ అవ్వదు. అంటే దీనికి అనుకూలంగా లేదు, అది ప్రతికూలంగా ఉంది. సో అట్లాగే మనకి ఎన్ని ప్రతికూలంగా జరుగుతుంటే అక్కడ కండబలం పెరుగుతుంది, ఇక్కడ బుద్ధి బలం పెరుగుతుంది. అది ప్రతి ఒక్కటి. పిల్లల ఫీజు కట్టాలి, మొత్తం లేవు, మన దగ్గర మనీ లేవు, ఛాలెంజింగ్ తీసుకోవాలి అంతే. సాగు కోసము ఏది లేదు, ఇంకా ఛాలెంజ్ తీసుకోవాల్సిందే. అన్ని మనం అనుకున్నట్లు లేవు, ఛాలెంజ్గా తీసుకోవాలి. అప్పటిదాకా అనుకూలంగా లేని వాళ్ళు కూడా అనుకూలంగా అయిపోతారు. అందరూ మీకెందుకు, ఆ రియల్ పర్సన్స్ అందరూ ప్రకృతితో సహా మీద చెంతకు వస్తుంది. ఓకే, లోపల కనీసం ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళని డాక్టర్ ఏమైనా చేయగలుగుతాడు, ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళని ఏం చేయగలుగుతాం? ఓకేనా? ఇది ఫస్ట్ది, హోల్డింగ్ చేసుకోవడం, ఒకే విషయం మీద ధ్యాస పెట్టి ఉంచగలగడం. ఇది సైలెన్స్ అంటాం, సహనం అంటాం దీన్ని. ఎవరైతే పేషెన్సీగా ఉంటారో వాళ్ళు ప్రోగ్రెస్ లో ఉంటారు. రెండవది, అనుకూలంగా జరగని వాటిని అన్నిటిని ఛాలెంజ్గా తీసుకోవడం. మూడోది, పీ ఫర్ పాజిటివ్ గా చూడటం, ప్రతి దాన్ని పాజిటివ్ గా, ప్రతి మనిషిని పాజిటివ్ గా చూడటం. ఇది సార్ చెప్పిన కృతజ్ఞత, క్షమ. అవునా? ఈ రెండు విషయాలు సార్ చెప్పడం జరిగింది. కృతజ్ఞత మనకి ఎప్పుడూ ఉండాలి, ఆ పాజిటివ్నెస్. ముఖ్యంగా మన ప్రపంచంలో ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి పాజిటివ్ గా ఉండాలి. మనకు సంబంధం లేని వాళ్ళతోటి పక్కన పెట్టండి. నేను ప్రతిరోజు లేచి భోగ సార్ తోటి వర్క్ ఉంటుంది నాకు. అవునా? ఫస్ట్ నా ప్రపంచంలో అంటే ఇంట్లో నా వాళ్ళు నాకెంత ఇంపార్టెంటో, వెంటనే బిజినెస్ టీం. మనకు రెండు టీంలు ఉంటాయి. ఒకటి ఏంటిది, ఇంట్లో టీం, ఈ టీంను కూడా గైడ్ చేయాలి. తర్వాత వివా టీం, ఆ టీంను కూడా గైడ్ చేయాలి. రెండు ఫ్యామిలీసే. ఓకే, వాళ్ళు ఈ రెండు నా ప్రపంచాలు అనుకున్నప్పుడు పొద్దున్న లేసి ఈ ప్రపంచంలోనే తిరుగుతూ ఉండాలి. వీళ్ళే అవసరం. నా మనసు మంచిగా ఉందా లేదా తర్వాత సంగతి, వీళ్ళ మనసు ఎంత హ్యాపీగా ఉంది, వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. రైట్? అంతేనా? మన పిల్లలు ఆ మూడిగా ఉన్నారనుకోండి, స్కూల్ నుంచి వచ్చో లేకుంటే ఉదయం, ఎందుకున్నావు అని అడుగుతాం. ఇంట్లో మిస్సెస్ కానీ మనోళ్ళు కానీ ఎవరైనా హ్యాపీగా లేకపోతే అసలు మనకు ఉండదు, ఎట్లాగో ఉంటది ఇబ్బందిగా. నువ్వు ముందు, అది బాగానే జరుగుతుంది కానీ నువ్వు ముందైతే హ్యాపీగా ఉండు అని అంటాం. సేమ్ టు సేమ్ మన ప్రపంచాన్ని హ్యాపీగా ఉండడానికి మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నాం అని చూడాలి. మన వాళ్ళని పైసలు అది అంత తర్వాత సంగతి, అదంతా అయిపోతుంది. ముందు నేను ఆనందాన్ని నాటుతున్నానా లేదా, ఇది ముఖ్యం. పరేషాన్ని తీసేయడమే పాజిటివ్. అంతే. ముందు పరేషాన్ని కాదు, జీవితానికి అన్ని ఏమి ఇవ్వాలో సకల నారు పోసిన ఆయన నీరు పోసాడు, బిడ్డనిచ్చిన ఆయన పాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఫుడ్ అన్ని ఇచ్చాడు, ఏమీ కొదవలేదు. మనం ఇంకా కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని టార్గెట్లు, విద్య అనే టార్గెట్, ఇల్లు అనే టార్గెట్, ఇట్లా కొన్ని టార్గెట్లు పెట్టుకున్నాం. ఆ టార్గెట్లు అచీవ్ అవ్వడానికి మనకు అంత మనోసంకల్పాన్ని పెంచుకోవాలి. అంతే. ఇజ్ ఇట్ రైట్? అంతేనా? మనం హెచ్సిపి ముందు మన ప్రపంచాన్ని పాజిటివ్ గా చూస్తూ మన వాళ్ళని ముందు హ్యాపీగా ఉన్నారా లేదా, దీనికి నేను ఇంకోళ్ళకి చెప్పి వాళ్ళని హ్యాపీగా ఉంచాలంటే ముందు నాకు ఈ హెచ్సి అవసరం. ఏది? ఈ హోల్డింగ్ అనేది, సహనం అనేది. హోల్డింగ్ ఫస్ట్ నేను హోల్డ్ చేసుకోవాలి నా ఎమోషన్స్ ని. ఓకే, నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకునే తత్వాన్ని హోల్డ్ చేసుకోవాలి. తర్వాత సి ఫర్ ఛాలెంజింగ్ తీసుకునేటువంటిది ఉండాలి. అప్పుడు వాళ్ళకి మనం బలం అవుతాం. అందరూ మన బలం గురించే వెయిట్ చేస్తారు, మనం ఎంత బలంగా ఉన్నాము. మనమే బలం అందరికి, గుర్తుపెట్టుకోవాలి. మనమే బలం మన ఇంట్లో వాళ్ళు, మన అది మహిళ అయినా సరే, తల్లే బలం. అట్లా. రైట్? సో డియర్ ఫ్రెండ్స్, ఇవి చాలా ముఖ్యమైన ఇండస్ట్రీ జర్నీ అనేది ఈ యాటిట్యూడ్ కి ఉంటుంది, ఈ పెద్దరికానికి, ఈ పేరెంటింగ్ లీడర్షిప్ కి ఉంటుంది. ఇది మాత్రం
మీరు బిలీవ్ చేసి ఉంటే ఖచ్చితంగా. సార్ కృతజ్ఞత, క్షమ అనేది చెప్పారు కదా అంటే, కృతజ్ఞతలో సక్సెస్ అవ్వాలి అంటే, గాడ్‌కి కూడా బాగా ఇష్టమైంది ఈ 2 పదాలే. హ్మ్. ఏంటంటే కృతజ్ఞత. థాంక్స్ అనేది పెట్టుకోవాలి. థాంక్స్. ఇప్పుడు సార్ చెప్పింది నచ్చింది. వెంటనే నోట్లో ఎప్పుడు ఈ మంత్రంలాగా నానుతూ ఉండాలి. ఏంటిదది? థాంక్స్ అండి. థాంక్స్ అంతే. హ్మ్. ఎప్పుడూ నానుతూ ఉండాలి. ఆహ్, మీరు బయటికెళ్లారు. వెంటనే ఆటో దొరికింది. ఎక్కడికో ఎళ్ళాలి. ఆటో దొరికింది. లేతే బస్ దొరికింది. చక్కన వెంటనే ఏం రావాలి నోట్లోంచి? థాంక్స్ చెప్పాలి. థాంక్స్ అనాలి. అంతే. పొద్దున్నే మెలుకువ వచ్చింది. అలారం లేకున్నా లేచారు. అమ్మా! క్లాస్‌కి ముందే లేచాను. థాంక్స్ అనాలి ఎమ్మటే. హ్మ్. మనసు ఇంత ఓపికగా విన్నది. అబ్బా! నువ్వెప్పుడు ఎన్నే విన్నావు. ఇంత మంచిగా విన్నావు ఈరోజు. థాంక్స్ అనాలి. మనసుకు థాంక్స్. ఓకే. ఏదైనా సరే. హ్మ్. మంచిగా డైజెషన్ అయింది. థాంక్స్ అనాలి. హ్మ్. సో, ఇది మంత్ర అన్నమాట. థాంక్స్ అనేది మంత్ర. హ్మ్. ప్రకృతి అనే నేచర్‌కి ఇది చాలా ఇష్టమైనటువంటి థాంక్స్. కొన్ని కొన్ని అనుకూలంగా జరగవు. దానికి కూడా థాంక్స్. కండబలం పెరుగుతుందిగా. థాంక్స్ అనాలి. ఓకే. ఆ తర్వాత ఇంకోటి క్షమ అనేదుంది. క్షణం. ఇప్పుడు చూడండి దీనికి 2 పదాలు చాలా ఇంపార్టెంట్. ఇది ఇది మన హెల్తీగా ఆలోచించడానికి. ఏ పదాలు అంటే ఆ 2 చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఆపేక్ష, ఉపేక్ష అనేది ఇంపార్టెంట్. 2 పదాలు. హ్మ్. ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ 5కి లేవలేకపోయాము. హ్మ్. అంటే 5:30కైనా లాగిన్ అవ్వచ్చు. 5:45కైనా లాగిన్ అవ్వచ్చు. 6కైనా లాగిన్ అవ్వచ్చు. ఓకే. ఏదో ఒకటి మీకు చాలా ఇంపార్టెంట్. మీ స్టార్ 500 రీచ్ అవ్వడానికి మీకు ఉపయోగపడేవి ఉంటాయి. ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఓకే. మీరు నాలెడ్జ్‌ని నమ్మండి. నాలెడ్జ్ ఫ్రీక్వెన్సీని నమ్మండి. ఈ ఫ్రీక్వెన్సీని మనసు యొక్క ఫ్రీక్వెన్సీని నాలెడ్జ్ మనస్. ఓకే. క్రియేషన్, క్రియేషన్, క్రియేషన్. మనసా క్రియేషన్, వాచా క్రియేషన్, కర్మణ క్రియేషన్. అది నేను ఆ టాపిక్ రేపు చెప్తాను. ఈ ఈ 5 మినిట్స్‌లో అపేక్ష, ఉపేక్ష. ఓకే. అపేక్ష అంటే మనం హక్కున చేర్చుకోవడం. హ్మ్. క్షమించి దగ్గరికి తీసుకోవడం అపేక్ష. ఇది. వాళ్ళు మనకి చిన్న చిన్న ఇబ్బందికరమైనవి చేసినా మనం పెద్దగా తీసుకోం. వాళ్ళు సారీ చెప్పినా గూడా మన మనసు ఒప్పుకోదు. ఆ! ఏం అవసరం లేదు. అంత దగ్గర అన్నమాట. ఓకేనా? ఇది. హ్మ్. ఈజీగా క్షమిస్తాము. హక్కున చేర్చుకుంటాం. ఆపేక్ష అనేది ఉంటుంది. హ్మ్. ముఖ్యంగా మన ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఈ అపేక్ష అనేది మనం ఎక్కువగా ఉండాలి. పొద్దున్న లేస్తే మనం కలుసుకోవాలి కొలీగ్స్. ఒకే దగ్గర పని చేస్తున్నాం అన్నప్పుడు అండర్‌స్టాండింగ్ ఎక్కువుండాలి. అసూయ ఉండకూడదు. అండర్‌స్టాండింగ్ ఎక్కువుండాలి. హ్మ్. నో ప్రాబ్లమ్ అని అర్థం చేసుకోవాలి. దేనికోసం అంటే మన మైండ్ సెట్ పవర్‌గా అవ్వడానికి. ఆ! ఏదో మనం వాళ్ళకేదో ఇవ్వట్లేదు. నేను కృష్ణయ్య గారి మీద కోపం చేయకుండా అభిమానం, ప్రేమ కలిగి ఉండడం వల్ల ఎవరి స్ట్రెంత్ పెరుగుతుంది? నా స్ట్రెంత్ పెరుగుతుంది. ముందు నా స్ట్రెంత్ పెరుగుతుంది. నేను అర్థం చేసుకోవడం వల్ల. సో, వాళ్ళు మన వాళ్ళే అని అనుకుంటే వెంటనే ఎలాగైనా సరే హక్కున చేర్చుకోవాలి. ఆపేక్ష ఉండాలి. కలిసి ముందుకెళ్ళాలి. అది ఎక్కడైనా సరే. ఇంట్లో వాళ్ళని మనం ఎమ్మటే రిసీవ్ చేసుకోవట్లే. ఎంత కోపం తెప్పించినా మళ్ళీ వాళ్ళ గురించి సేమ్ అట్లా. ఉపేక్ష అంటే ఉపేక్ష. ఊరికే ఉండడం, దూరంగా ఉండడం. దూరంగా పెట్టడం. అంతే. వాళ్ళ గురించి ఇంకోళ్ళ దగ్గర చర్చించొద్దు. డిస్కషన్ ఓపెన్ చేయొద్దు. ఇంకేది లేదు. మీకు అర్థమైపోయింది. వాళ్ళలో ఎప్పటికి మార్పు రాదు అని. మార్పు రాదు అని అన్నప్పుడు నెమ్మదిగా ఊరికనే ఉండడం. ఉపేక్ష అంటే. అంటే ఉపేక్షించడం. పెద్దగా పట్టించుకోకపోవడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ బోలెడన్ని బుక్స్ ఉన్నాయి. బుక్స్ గురించి కూడా చెప్పాడు. దాన్ చాలా వండర్‌ఫుల్ బుక్స్ అన్నీ కవర్ చేసాడు. ఈ ఈ బుక్స్ అనే దగ్గర 'కాపీ క్యాట్' అనే బుక్కు మార్కెటింగ్ చాలా మంచి బుక్కు. 'విజయానికి 5 మెట్లు' అనే బుక్కు.
ఈ 2 ప్రస్తుతం మీ దగ్గర ఉంచుకోండి. నాకు మంచి బిజినెస్ మ్యాన్ బాగా సంపాదించాలని ఉంది. హ్మ్. ఆ స్కిల్ నాకు కావాలి అని అనుకుంటే 'ఇడ్లీ, ఆర్కిడ్, ఆకాశం' అనే మూడో బుక్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇదివరకు మేము షాపులు తిరిగేది ఎక్కడెక్కడికో. హ్మ్. విజయవాడ బస్ స్టాండ్‌లోనో, హైదరాబాద్ బస్ స్టాండ్‌లోనో ఈ బుక్స్ అన్నీ వెతికేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు ఆన్‌లైన్ అంతే. జస్ట్ అట్లా కొట్టేస్తే వచ్చేస్తది ఇంటికి. ఓకే. 'ఇడ్లీ, ఆర్కిడ్, ఆకాశం' ఆ! అక్కడుంది. చదువుతుంటావా గణేష్ అది? హ్మ్. ఎలా ఉంది గణేష్ అది? వ్యాపారం అనేది ఎలా చేయాలనేది బాగుంటుంది సార్. చాలా ఒక వ్యక్తి జీవితం గదా అది. అవును సార్. హ్మ్. ఒక చిన్ని హోటలు. వాళ్ళమ్మ దగ్గర ఒక టాలెంట్ ఉంది. ఇడ్లీని చాలా చక్కగా చేస్తాడు టేస్టీగా. అంటే ఎంత శాతం పులియబెట్టాలి ఎంత అనేది. చిన్న హోటల్ అది. ఆ హోటల్ ఈరోజు ఆ వ్యక్తి కామత్ హోటల్స్ అని దేశ విదేశాల్లో ఎంచుకున్నాడు. ఎన్నో సార్లు డౌన్ అయిపోయాడు. జీరోకెళ్ళిపోయాడు. డబ్బులు లేని స్థితికెళ్ళాడు. కానీ మళ్ళీ టాలెంట్ తోటొచ్చాడు. ఎంత బావుంటది. సినిమా చూసినట్టే ఉంటుంది ఆ బుక్ చదివితే. మీకసలు బోర్ కొట్టదు. హ్మ్. ఒక్కటే ఎంతండి? రూ. 100 ఉంటది. అంతేనా? అంత. అంత. హ్మ్. అది పట్టుకోండి. అది చేతుల్లో పట్టుకోండి. ఖచ్చితంగా హ్మ్, మంచి ఆలోచనలు, మీ పిల్లలకి కావాల్సిన ఆలోచనలు మీలో ఉద్భవిస్తాయి. నమ్మండి. ఏదో ఒకటి మంచి అలవాట్లను నమ్మండి. సరేనా? ఉపేక్ష అంటే అర్థమైపోయిందా? క్షమిస్తాము. బట్ దగ్గర హక్కున చేర్చుకోము. ఊరికనే ఉంటాం ఇంకా. హ్మ్. అంతే. ఇక వాళ్ళ గురించి డిస్కస్ చేసుకొని, ఆలోచించి, మదనపడి, మననం చేసుకుంటూ ఇలా ఉండదు ఇంకా. ఉపేక్షించి పక్కన చూసి ఇంక అంతే ఇంకా. ఇంక దాని గురించి ఇంకా ఆలోచన లేదింక అంతే. ఇక్కడ ఇన్ని ఉన్నాయి. నచ్చని వాటి వైపుకి పోదింక. నచ్చిన వాటి వైపుకే పోతుంది. అట్లా ఉపేక్ష చేయడం గూడా నేర్చుకోవాలి. క్షమిస్తాం. కొంతమందిని ఆపేక్షిస్తాము, దగ్గర తీసుకుంటాము. కొంతమందిని ఉపేక్షిస్తాం. అంటే పెద్ద ఎంటర్‌టైన్ చేయడం అనేది ఉండదు. హ్మ్. ఉపేక్ష అనేది తెలియకపోతే ఇక పద్దాక దాని గురించి ఆలోచించడము, ఇంకోళ్ళ దగ్గర టాపిక్ తీయడము, దాని గురించి చర్చించడము, హ్మ్. ఇదంతా చేసి మన శక్తిని వృధా చేసుకుంటాం. మనలో ఉన్నటువంటి లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని తగ్గించుకుంటాం. అలా కాదు. నచ్చలేదు అంటే డిస్కస్ చేయొద్దంతే. మనం నచ్చిన హీరో గురించి డిస్కస్ చేస్తామా? గురించా? నచ్చిన హీరో గురించి డిస్కస్ చేస్తాం. నచ్చిన వంటకం గురించి డిస్కస్ చేస్తాం. అంతే. నచ్చని వ్యక్తి గురించి డిస్కస్ చేస్తే వాళ్ళ గుణాలు మనకొస్తాయి. హ్మ్. నచ్చిన దేవుడిని మీరు స్మరించుకోండి. ఆయన గుణాలు, ఆయన శక్తి మీకొస్తాయి. మననం అనేది చాలా ముఖ్యం. సరేనా? గుడ్. మై డియర్ ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ లోపల ఉన్నటువంటి ఆలోచనలు బట్టి ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. సరేనా? అందుకని ఎర్లీ మార్నింగ్ ఈ యొక్క సబ్జెక్ట్‌ని మోటివేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి సబ్జెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. రోజు వింటూనే ఉండాలి. ఈ రోజుకి ఒక్క రోజుకి ఏమైపోదు. రోజు వింటూనే ఉండాలి. ఎలాగైతే రోజు ఈ దేహానికి భోజనం పెడుతూ, దీన్ని వాటర్ ఇస్తూ ఎట్లా ఆరోగ్యంగా ఉంచుతున్నామో, మరి మనసుకి మ్యాటరే ఇన్ఫర్మేషనే ఫుడ్. ఫుడ్ అన్నమాట. హ్మ్. సో, ఆ ఫుడ్‌ని మనం చేసుకోవాలి. హ్మ్. ఈ కొత్తగా ఎవరైనా సరే ఆహ్, లాగిన్ అవుతున్న వాళ్ళు వీడియో ఆన్ చేసుకోవాలి అనంటే ఇన్ ప్రాపర్ వేలో ఉండి. ఓకే. కొంచెం డ్రెస్ డ్రెస్ సెన్స్ అన్నమాట. తోటి లాగిన్ అవ్వండి. ఒక చిన్న శక్తిని ఇప్పుడు జ్ఞానాన్ని తీసుకున్నాము. ఇది మనసుకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనసుకి శక్తిని తీసుకోవడం. ఈ చిన్న ఇది కూడా 10 నిమిషాలు. ఇప్పుడు విని బాగా అలసిపోతది. చెప్పి అలసిపోతది. మనసు శక్తిని వాడుకుందనమాట. బ్యాటరీ పవర్‌ని వాడుకుంది బాగా. వాడేసింది. వినడం వాడినట్టే, మాట్లాడడం వాడినట్టే. అసలు అంతెందుకు కళ్ళు తెరిసినా వాడినట్టే శక్తిని. అంతేనా? వందనం మేడం. ఇప్పుడు మీరు సెల్ ఫోన్‌ని ఛార్జింగ్ పెట్టారు. వెంటనే ఆన్ చేసి పెట్టారు. మీరు వాడట్లేదు. కానీ తగ్గుద్దా లేదా? ఎందుకని? ఆన్ చేశారు కాబట్టి. మనం కళ్ళు తెరిసామంటే ఆన్ చేసినట్టు.
స్విచ్ ఆన్ చేసాం. ఇక శక్తిని ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. ఇక ఎంత మాట్లాడితే అంత ఖర్చు అవుతుంది, ఎంత ఆలోచిస్తే అంత ఖర్చు అవుతుంది శక్తి. అది నిద్రలో తీసుకున్న శక్తి అంతా ఖర్చు అయిపోతుంది. అందుకని శక్తిని మళ్ళీ బ్యాటరీని ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా మనకు తెలియాలి, రైట్? ఒకసారి సెల్స్ ఇవి రైట్ నాజిల్ అండ్ లెఫ్ట్ నాజిల్ అనేది మనకి సెల్స్ అన్నమాట. ఇట్లా హోల్డ్ చేయాలి, చేసి ఒక 10 తీసుకొని వదిలేయాలి. తర్వాత ఇట్లా హోల్డ్ చేసి 10 తీసుకొని వదిలేసి, ఇంకా ఆ తర్వాత ఇంకో 20ని అలా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని ఒక 20ని కౌంట్ చేసుకోవాలి. సరేనా? ఇది ప్రాక్టీస్ చేద్దాం. ఇది మంచి హార్మోన్స్ ని రిలీజ్ అయ్యేటట్లు, ఓకే, మనోశక్తి పెరిగేటట్లు హెల్ప్ చేస్తుంది. Telugu Talk 2. According to law of attraction, like attracts like. అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత, సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, ఓకే, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారవుతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకేం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే ఒక కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం,
సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతని ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఓహో, అందుక అంటే మన హృదయంలో అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, యూనివర్స్ అనండి లేకపోతే పేరేదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధను మనం అధిగమించవచ్చు. ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఐదర్ we can completely accept that sadness or negativity. దాంతో ఫైట్ చేయొద్దు మనం. We have to accept that negativity and understand it and observe it. అండ్ లేదు అంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే we have to focus on what we want. అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి, అది మరింత సమస్యను సృష్టిస్తుంది. సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది. సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. అయితే చాలా మంది డౌట్, అంటే కేవలం ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా, కోరుకునే అన్నింటినీ పొందొచ్చా, ఇక నేనేం పని చేయాల్సిన అవసరం లేదా, కష్టపడాల్సిన అవసరం లేదా, వర్క్ చేయాల్సిన అవసరం లేదా అని ఎన్నో రకాల డౌట్స్ మీకు రావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, సో మనం ఖచ్చితంగా కేవలం ఊహించినంత మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అలాగని పని చేయాలి కాబట్టి, తప్పదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉండదు. మనం ప్రాపర్గా లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే మనకే తెలియకుండా పనిలో ఇన్వాల్వ్ అయిపోతాం. మనం ప్లాన్ చేసి ఇక చేయాలి అని ఇబ్బంది పెట్టుకోండి, మన శరీరాన్ని మనసుని ఇబ్బంది పెడుతూ పనిలో ఇన్వాల్వ్ అయ్యి అదొక రకమైన నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. దాని మూలన పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది. సో దీనికి సంబంధించిన విషయాల్ని ముందు I will try to discuss. Thank you so much for listening. Have a great day. సో ఈరోజు
హ్యాపీ మార్నింగ్ అందరికి. స్లోలీ ఓపెన్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్.